లోకంలో బ్రతుకుతున్నాం. రకరకాల ఇబ్బందికరమైన పరిస్థితులు మనకు తలెత్తుతూ ఉంటాయి. మనం 60 లేదా 70 ఏళ్ళు ఇంకా ఇక్కడే ఉండాలి. అది ఉన్నంత కాలం కూడా 2 విధాలుగా మనల్ని మనం కాపాడుకోవాలి. ఒకటి భౌతికంగా మనల్ని మనం కాపాడుకోవాలి, రెండోది ఆత్మీయంగాను మనల్ని మనం కాపాడుకోవాలి. మిమ్మును బట్టి శరీరమందు నిలిచియుండుట మరీ అవసరం అన్నాడు పౌలు గారు. అన్నాడా లేదా? ఫిలిప్పీ పత్రికలో మిమ్మును బట్టి శరీరమందు నిలిచియుండుట మరీ అవసరం అట. ఎందుకు ఉండాలి శరీరంలో నేను అని అంటే, నేను ఎందుకు ఆరోగ్యంగా ఉండాలి, నేను ఎందుకు బలంగా ఉండాలి అని అంటే అక్కడ చెప్తున్నాడు చూడండి. 24వ వచనం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం అందరూ చూడాలి. అయినను నేను శరీరమునందు నిలిచియుండుట మిమ్మును బట్టి మరీ అవసరమై ఉన్నది అన్నాడు. నిజమే కదండి. కొన్ని సందర్భాల్లో నేను నా కోసం బ్రతకను, మరి ఎవరి కోసం బ్రతుకుతాను? ఇతరుల కోసం బ్రతుకుతుంటాను, లేదా కుటుంబం కోసం బ్రతుకుతుంటాను, లేదా సమాజం కోసం బ్రతుకుతుంటాను. కొంతమంది కోరికలు అలా ఉంటాయి. నేను సమాజానికి ఏదో చెయ్యాలి, సామాజికవేత్తగా సమాజాన్ని చైతన్యపరచాలి. ఏమండి, అలా పెద్దలందరూ అనుకున్నారు కాబట్టే కదా ఈరోజు ఇంత విప్లవాత్మకమైన మార్పులు సమాజంలో వచ్చాయి. యేసు ప్రభు భూమి మీదకి వచ్చారు. నా కోసం అనుకుని ఆయన బ్రతికారా? ఆయన ఉన్న ఆ కొద్ది దినాలు అందరి కోసం అనుకుని బ్రతికారా? ఆయన చూసారా? ఆయన అందరినీ ప్రేమించారు. అందరి కోసం నేను బ్రతకాలి, అందరి కోసం నేను పుట్టాను, అందరి కోసం నేను ఏదో చెయ్యాలనుకున్నారు కాబట్టి మనందరి కోసం రక్షణను తీసుకొచ్చారు. ఒకవేళ ఆయన నా కోసమే అనుకుని ఉంటే ఇంత గొప్ప రక్షణ భాగ్యం మనకు వచ్చేది కాదు. సో ఎప్పుడూ కూడా క్రీస్తు ప్రభు నా కోసం అనుకుని బతకలా. ప్రవక్తలు చూడండి, నా కోసం అనుకుని బతికారా? లేదు. నేను సమాజానికి ఏదో చెయ్యాలి, సమాజాన్ని చైతన్యపరచాలి, సామాజిక చైతన్యం కోసం నేను ఏదైనా పాటుపడాలి, అనేక మందిని వెలిగించాలి, బలపరచాలి, స్థిరపరచాలి. నా బ్రతుకు కాలం అంతయు నేను నా కోసమే ఉంటే సరిపోదు, నా వల్ల ఇతరులకు మేలు జరగాలనుకున్నాడు. అలా ప్రవక్తలు కష్టపడ్డారు. అపోస్తలులు చూస్తే అపోస్తలులు కూడా అదే బాటలో నడిచారు. వారి కుటుంబం కోసం అనుకుంటే ప్రాణాలు విడిచిపెట్టాల్సిన పరిస్థితి ఏం లేదు. వారి కోసమే అనుకుంటే ఇతరుల గురించి కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ లేదు నేను ఇతరులకు కూడా ఉపయోగపడాలి అనుకున్నారు. ఇది క్రీస్తు నేర్పిన ప్రేమ. నేను బాగుండాలి, నాతో పాటు అందరూ బాగుండాలి. నేను బాగుండాలి, అందరూ బాగుండాలి. నేను ఎదగాలి, అందరూ ఎదగాలి. ఏమండి, నేను సంతోషంగా ఉండాలి, నాతో పాటు అందరూ సంతోషంగా ఉండాలి. నువ్వు దీవించబడాలి, నీతో పాటు అందరూ దీవించబడాలి. నీ కుటుంబం చల్లగా ఉండాలి, నీతో పాటు అన్ని కుటుంబాలు చల్లగా ఉండాలి. ఇది క్రీస్తు ప్రేమ. ఆ క్రీస్తు ప్రేమలో, క్రీస్తు నేర్పించినటువంటి బోధలో, క్రీస్తు నేర్పించినటువంటి ఐక్యతలో అపోస్తలులు నడిచారు, ప్రారంభ సంఘ క్రైస్తవులు నడిచారు, ప్రవక్తలు నడిచారు, ఆనాడున్నటువంటి ప్రజలందరూ నడిచారు. ఈవెన్ మనం ఎవరినైతే గొప్పవాళ్ళు అని పిలుచుకుంటామో వాళ్ళు వాళ్ళ కోసం బతికిన వాళ్ళు కాదు. కొన్ని ఉదాహరణలు చెప్తాను మీకు. మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉన్నారు. ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఫోటో చూడగానే ఈయన వాళ్ళ భార్య కోసం కష్టపడ్డాడు, పిల్లల కోసం కష్టపడ్డాడు, కుటుంబం కోసం సంపాదించుకున్నాడు, కుటుంబం కోసమే చదువుకున్నాడు, కుటుంబం కోసమే శ్రమపడ్డాడు అని ఎవరైనా అనగలరా? ఎవరు అనలేరు. ఎందుకు అనలేరంటే ఆయన జీవితాన్ని తరిచి చూసినప్పుడు, ఆయన జీవితానికి క్షుణ్ణంగా పరిశీలన చేసినప్పుడు బిడ్డల్ని కోల్పోయినా, కుటుంబాన్ని కోల్పోయినా, తనకున్న ఆరోగ్యాన్ని కోల్పోయినా, చివరికి తాను చనిపోయే క్షణానికి ఎన్నో నిందలు, అవమానాలు, ఒడిదుడుకులు, ఇబ్బందులు, ఇరుకులు వచ్చినా కూడా నాతో పాటు ఎవరైతే అనగదొక్కబడుతున్నారో, ఎవరైతే బలహీనంగా ఉన్నారో, ఎవరినైతే తొక్కేస్తున్నారో సమాజంలో వాళ్ళందరినీ పైకి తీసుకురావాలన్న తపనతో, తాపత్రయంతో కష్టపడ్డాడు, చనిపోయాడు. కాబట్టి ఇప్పటికీ ఆయన విగ్రహాలు చాలా చోట్ల కనబడుతున్నాయి. అర్థమవుతుందా? ఇన్ ద సేమ్ వే మీరు సామాజికవేత్తలు ఎవరినైనా చూడండి, వాళ్ళ గురించి ఇంకా చర్చించుకుంటున్నాం అని అంటే ఆ వ్యక్తులు కేవలం వాళ్ళ కోసం బ్రతికిన వాళ్ళు కాదు. ఇప్పుడు సరార్దర్ కాటన్ గారి విగ్రహాలు మనకి మన తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎక్కడ చూసినా ఈ కెనాల్ రోడ్స్లో ఎక్కడో చోట మనకి ప్రత్యక్షపరచబడతా ఉంటాయి. ఎందుకు ఆ కాటన్ విగ్రహం మనం పెట్టుకున్నాం? హూస్ కాటన్ ఎవరైనా మనకు తెలుసా? మనకి ఆయనకి ఏమైనా ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధాలు ఏమైనా ఉన్నాయా? మన దేశస్థుడా? కాదు. మన దేశస్థుడు కాదు, మన కులం కాదు, మన జాతి కాదు, మన ప్రాంతం కాదు. ఎక్కడి నుంచో వచ్చాడు. బ్రిటిష్ వారి పరిపాలన జరిగిస్తున్నప్పుడు బ్రిటిషోడు ఒక రకంగా చెప్పాలంటే. అందుకే నేను అంటాను, బ్రిటిష్ వాళ్ళు అందరూ చెడ్డోళ్ళు కాదు. బ్రిటిష్ వాళ్ళలో మనకు మంచి చేసిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు.
అందరూ దుర్మార్గులు కాదు, ఎవరో కొందరు ఉన్నారు నీచులు. జనరల్ డయ్యర్ లాంటి నీచుల గురించి మాట్లాడుకుంటూ బ్రిటిష్ వాళ్ళు అందరూ ఇంతే అని అనకూడదు. ఏమంటే ఏదో సినిమాలు వస్తుంటాయి, దేశభక్తి సినిమాలు. ఆ దేశభక్తి సినిమాల్లో బ్రిటిష్ వాళ్ళు అందరూ చెడ్డోళ్ళలాగా, ఇండియన్స్ అందరూ మంచోళ్ళలాగా చూపిస్తారు. మనం దానికి కనెక్ట్ అయిపోతాం. కానీ వాస్తవానికి ఇండియన్స్లో కూడా దొంగలు ఉన్నారు. స్వతంత్ర పోరాటం జరుగుతున్న టైంలో మన వాళ్ళను అక్రమంగా చంపించేశారు. మన వాళ్ళకి వెన్నుపోటు పొడిచారు. మన వాళ్ళను బ్రిటిష్ వాళ్ళకి అప్పగించారు. వాళ్ళతో చేతులు కలిపి చంపించేశారు మన వాళ్ళని. వీళ్ళే ఎవరు ఎక్కడ ఉంటున్నారో ఉప్పందించేవారట. అంతెందుకు అల్లూరి సీతారామరాజు గారిని చంపేయడానికి కూడా ఉప్పందించింది ఎవరో? మనోళ్లే. బ్రిటిష్ వాళ్ళకి ఉప్పందించింది మనోళ్లే. సో కాబట్టి చెడ్డవాళ్ళు అనేది భారతీయుల్లోనూ ఉన్నారు, బ్రిటిష్ వాళ్ళలోనూ ఉన్నారు. మంచోళ్ళు భారతీయుల్లోనూ ఉన్నారు, బ్రిటిష్ వాళ్ళలోనూ ఉన్నారు. అలాంటి ఒక మంచోడే సర్ ఆర్థర్ కాటన్. తన కోసం కష్టపడలేదు, గుర్రం మీద అలా తిరిగేవాడట. అనేక ప్రాంతాలు ఆ రోజుల్లో గుర్రం మీద తిరుగుతూ ఎక్కడ ఆనకట్ట కట్టాలి, ఎక్కడ నీళ్లు నిలబెట్టాలి, ఎప్పుడు ప్రజలకు అవి ఉపయోగపడతాయని ఆలోచించి కష్టపడి శ్రమపడి చక్కటి ఆనకట్ట కట్టాడు ధవళేశ్వరంలో. చక్కటి ఆనకట్ట కట్టబట్టి మనం అన్నపూర్ణగా పిలుచుకుంటున్నాం ఈరోజు మన ఉభయ గోదావరి జిల్లాలు. ఇప్పుడేమో మార్చేశారనుకోండి డిస్ట్రిక్ట్స్. ఆ ప్రశాంతత పోయింది. ఇప్పుడు నాకు ఏ జిల్లా ఏటో కూడా నాకే తెలీదు. కన్ఫ్యూజ్ అయిపోతాను నేను ఒకసారి. ఏ జిల్లారా బాబు మీదంటే మాదేదో జిల్లాలే బాబు, మరి ప్రస్తుతానికి తెలియదు నాకు. నేను ఇంకా కన్ఫ్యూజన్లోనే ఉన్నాను. ఇది ఏ జిల్లాలో ఉంది, ఇది ఏ జిల్లాలో ఉంది. కొంత టైం పడుద్ది నాకు కూడా, ఎందుకంటే నేను దృష్టి పెట్టలేదు. నాకు అవసరం లేదు కాబట్టి. నాకు ఇప్పుడు అంత అవసరం లేదు, అందుకే నేను దృష్టి పెట్టలేదు. ఆ ఊరు ఏ జిల్లాలో ఉంది, ఈ ఊరు ఏ జిల్లాలో ఉంది అంటే ప్రస్తుతానికి చెప్పలేము. ఒక 5-6 సంవత్సరాలు పోయేసరికి వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా అది మనకు అలవాటు అవుతుంది. అప్పుడు ఓహో నువ్వు ఈ జిల్లా, మీదే జిల్లా, మాదే జిల్లా, ఓకే ఏ జిల్లా అనుకుంటాం అన్నమాట. ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం నేను తూర్పుగోదావరినే కదా. నాకు గొడవ లేదు. ఇంకా ప్రస్తుతానికి నేను తూర్పుగోదావరినే. నేను ఎప్పటి నుంచో తూర్పుగోదావరిని, ఇప్పుడు కూడా తూర్పుగోదావరిలోనే ఉన్నాను కాబట్టి నాకు ప్రశాంతంగా ఉంది మైండ్. నాకు ఇంక ఇబ్బంది ఏం లేదు. కానీ చాలామంది జిల్లాలు ఏమైపోయాయి, ప్రస్తుతానికి మారిపోయి. ఏదేమైనా సరే మన ఉభయ గోదావరి జిల్లాలు అన్నపూర్ణగా పిలువబడుతున్నాయి అని అంటే, అనేక మందికి మనం భోజనం పెట్టగలుగుతున్నామంటే, ఒకప్పటి చాగల్నాడు భూములుగా పిలువబడినటువంటి మన భూములు, బీడు భూములుగా పిలువబడినటువంటి మన భూములు ఈరోజు సస్యశ్యామలంగా ఉండి అనేక మందికి ఆహారాన్ని అందించడానికి, మనం తింటూ ఇతరులకు పంచడానికి ఉపయోగపడే స్థితికి ఎదగలిగాము అని అంటే సర్ ఆర్థర్ కాటన్ మహాశయుడు కష్టపడ్డాడు. కాబట్టే ప్రతి చోట కెనాల్ రోడ్ అంతా చూసుకుంటూ రండి, ఎక్కడో చోట ఆయన బొమ్మ కనబడుతుంది. నాకు తెలిసి వాళ్ళ ఊళ్ళో కూడా అతని బొమ్మలు ఉండుండవు. ఆయన ఎక్కడైతే పుట్టాడో ఆ ఊళ్ళో కూడా ఆయన బొమ్మలు ఉండుండవు. కానీ ఇక్కడ ఉన్నాయంటే దాని అర్థం ఏంటంటే ఆయన కోసమే కష్టపడలేదు, సమాజం కోసం కష్టపడ్డాడు. అంటే మనం బ్రతుకుతున్న బ్రతుకు కేవలం మనొక్కరికి మాత్రమే కాదు, ఇతరులకు కూడా అది ఉపయోగపడాలి. ఇతరులకు కూడా మనం మేలు చేసే స్థితిలో ఉండాలి. ఇతరులకు కూడా మనం ఉపయోగపడే మనస్తత్వం కలిగి ఉండాలి. అందుకే బైబిల్ మనకు నేర్పించిన బోధ నిన్ను వలే నీ పొరుగు అని ప్రేమించు అన్నాడు. నిన్ను వలే నీ పొరుగు అని ప్రేమించు. ఇది బైబిల్ బోధ. ఎందుకు దేవుడు ఇలాంటి బోధ చేశాడంటే, ఆయన ఆ భూమి మీదకి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అది తన బ్రతుకులో చూపించారు. ఇదే నేర్చుకున్నటువంటి పౌలు, నేను క్రీస్తును పోలి నడుచుకొనిచున్న ప్రకారము మీరందరూ ఏం చేయాలి? నన్ను పోలి నడుచుకోవాలి. నేను క్రీస్తును పోలి నడుచుకొనిచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోవాలని పౌలు గారు మనకు బోధించారు. కాబట్టి ఆ బోధను నిరంతరము అభ్యాసం చేసినటువంటి ఆ వ్యక్తి, నిరంతరం అభ్యాసం చేశాడు. ఆ బోధ అభ్యాసం చేసినటువంటి ఆ వ్యక్తి ఏం చేశాడు, ఏం చెప్తున్నాడు చూడండి. 24వ వచనం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం అబ్జర్వ్ చేయండి. ఏమనుంది అక్కడ? నేను శరీరమునందు నిలిచి ఉండుట. నేను శరీరమునందు నిలిచి ఉండుట అంటే నేను బ్రతుకున్నాను అని అంటే మిమ్మల్ని బట్టి బతుకున్నాను అంటున్నాడు. నేను శరీరమందు నిలిచి ఉండుట మిమ్మును బట్టి మరీ అవసరం. అంటే దాని అర్థం ఏంటి? శరీరాన్ని కాపాడుకోవాలా, గాలికి వదిలేయాలా? కాపాడుకోవాలి. భౌతికమైన ఆరోగ్యం చాలా ముఖ్యం. అది పోతే నువ్వు ఏమీ చేయలేవు. ఏమైనా చేయగలవా? దేవుడట మనల్ని నిర్మించినప్పుడు అందరికీ కూడా మంచి ఆయుష్కాలం ఇచ్చే నిర్మించాడు. అందుకే అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు అన్నాడు రిటైర్మెంట్. ఏమండి, అందరికీ మంచి ఆరోగ్యం ఇస్తున్నాడు, మనల్ని భూమి మీద నిలబెడుతున్నాడు.
అందుకే నియమింపబడిన దినములలో 139 కీర్తనలో చదువుకుంటాం. నియమింపబడిన దినములలో ఒకటైన కాక మునుపే నా దినములన్నీయూ నీ గ్రంథములో లిఖితములాయెను అంటాడు. అంటే నువ్వు నేను ఆరోగ్యంగా ఉండాలన్నది దేవుని కోరిక. నీకు నాకు మంచి శరీరమే ఇచ్చాడు. ఎక్కడో డిఎన్ఏ ప్రాబ్లమ్స్, ఎక్కడో జన్యుపరమైన ఇబ్బందులు, లేకపోతే ఎక్కడో మీ మమ్మీ గడుపులోనూ ఉండగా మెడికల్ ప్రాబ్లమ్స్ రావచ్చు, లేకపోతే సంథింగ్ ఏవైనా యాక్సిడెంటల్గా జరిగిన వాటి వల్ల, తినకూడనివి తినటం వల్ల, తాగకూడనివి తాగటం వల్ల ప్రాబ్లమ్స్ వచ్చి చిన్నప్పటి నుంచి ఇబ్బందులు ఎదుర్కొనేవాళ్ళు, జన్యుపరమైన ఇబ్బందులు ఎదుర్కొనేవాళ్ళు అక్కడక్కడ ఉంటారేమో. కానీ మ్యాక్సిమం 99.9% పుట్టుకలో చాలామంది ఎలా ఉంటారంటే ఆరోగ్యంగా ఉంటారు. మనం అందరం అలా ఉన్నోళ్ళమే కాదా? కదా, పుట్టుక నుంచి కూడా మనం ఎలా ఉన్నాం చెప్పండి? ఆరోగ్యంగా ఉన్నాం. ఆరోగ్యం ఎప్పుడు పాడవుతుంది మనది? ఎప్పుడు? మధ్యలో. దేనివల్ల పాడవుతుంది? 3 కారణాలు ముఖ్యంగా. ఒకటి భౌతిక కాలుష్యం, అంటే ఆహార కాలుష్యం. మొట్టమొదటిది ఏ కాలుష్యం? ఆహార కాలుష్యం. ఈ ఆహార కాలుష్యం అనేది చాలా ప్రమాదం, శరీరాన్ని పాడు చేసేది. అనేక రోగాలకు మూల కారణం ఏంటంటే ఆహార కాలుష్యం. రెండోది చాలా ఇంపార్టెంట్, నిర్లక్ష్యం. దేని పట్ల నిర్లక్ష్యం? ఈ యంత్రం పట్ల నిర్లక్ష్యం. మీరు బండి కొనుక్కుంటారు కదా, ఇంజిన్ ఆయిల్ మార్చకుండా, దాన్ని పట్టించుకోకుండా తిరుగుతానే ఉండండి. కార్బొరేటర్ క్లీన్ చేయించకుండా, సర్వీసింగ్ ఏం చేయించకుండా తిరుగుతానే ఉండండి. కొన్నాళ్ళకి ఏమవుతుంది చెప్పండి? పాడైపోద్ది. బండి ఎందుకు పాడైంది? కంపెనీ వాడి ప్రాబ్లమా? తొక్కేవాడు సరిగా తొక్కకపోవడం వల్ల? బండి ఎందుకు పాడైంది చెప్పండి? ఈ మెయింటైన్ చేసేవాడు సరిగా మెయింటైన్ చేయకపోవడం వల్ల. మీకు కార్లు కానివ్వండి, బైకులు కానివ్వండి ఎందుకు తొందరగా పాడైపోతాయి అంటే, మెయింటైన్ చేసేవాడు సరైనడు అనుకోండి, అంటే డ్రైవర్ మంచోడు అనుకోండి, వాడు అన్నీ ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాడు, జాగ్రత్తగా చూస్తాడు, డ్రైవింగ్ జాగ్రత్తగా చేస్తాడు. గతుకుల్లో అది సూపర్ మ్యాన్ దూకినట్టు దూకేయడు. జాగ్రత్తగా గతుకొచ్చిందంటే ఏం చేయాలి? గుంతలు వస్తే స్లో చేయాలి. దుబ్ మంది పోతారు కొంతమంది దాటుకుంటూ. అలా దాటుకుంటూ పోతేనంటే మంచిదట కారుకి. ఒక మహానుభావుడు చెప్తున్నాడు నాకు మొన్న మధ్య. ఆఫ్ చేసి ఆ స్లో చేసి దాటిస్తేనట కారు తొందరగా పోద్దట. దాటుకుంటూ పోవాలడు దుబ్బని గుద్దుకుంటూ. మరి మహానుభావుడు ఎక్కడ ఇంజనీరింగ్ చదివాడో? అప్పుడట కారు బాగుంటుందట, టైర్లు బాగుంటాయట, సస్పెన్సర్ అది బాగుంటుందట, జోకర్లు బాగుంటాయట. అలాంటి వాళ్ళు ఉన్నారు సమాజంలో. సో కాబట్టి ఎప్పుడు కూడా ఒక వాహనాన్ని నడిపేవాడు జాగ్రత్తగా, ఇది ఇంజిన్ ఆయిల్ ఎప్పుడు మార్చుకోవాలి, ఎన్ని కిలోమీటర్లకు మార్చుకోవాలి, ఇది ఎలా డ్రైవ్ చేయాలి, ఎప్పుడు ఎలా డ్రైవ్ చేయాలి, ఇష్టం వచ్చినట్టు పరిగెత్తించేయకుండా ఎలా చేయాలి, మెయింటెనెన్స్ బాగుండాలి. మెయింటెనెన్స్ బాగుంటే ఏమవుద్దంటే నిర్లక్ష్యం లేనప్పుడు వాహనం బాగుంటుంది. మూడోది ఆహార కాలుష్యం అయిపోయింది, రెండోది నిర్లక్ష్యం అయిపోయింది, మూడోది చాలా ఇంపార్టెంట్ మానసిక కాలుష్యం. అర్థమవుతుందా? చాలా ఇంపార్టెంట్. శరీరం పాడైపోవడానికి ప్రధానమైన కారణం మానసిక కాలుష్యం. కొంతమంది మనసు చూడండి, ఎప్పుడు ఏదో బాధ, ఏదో దుఃఖం, అన్నీ ఉన్నా కూడా ఏదో లేదని ఏడుపు. పని ఏమి పట్టుకెళ్ళం మనం. కానీ ఉన్నంతలో సంతృప్తి పడటం మనకు రాదు. లేదని ఏడవటానికి బాగా అలవాటు పడ్డాం, కానీ ప్రస్తుతానికి బాగానే ఉంది కదా, సంతృప్తిగా నడిచిపోతుంది కదా అని మాత్రం మనకు అనిపించదు. అనిపిస్తుందా? ప్రస్తుతానికి నాకు ఏ లోటు లేదు ప్రభువా, నా కడుపు నిండుతోంది, ఆరోగ్యంగా ఉన్నాను, కాపాడబడుతున్నాను, చాలు తండ్రి జీవితం ఇలా పోతే. వచ్చేది రాకమానదు, పోయేది పోకమానదు. ఇస్తే నువ్వే ఇస్తావు, తీసుకుంటే నువ్వే తీసుకుంటావు, జరిగేది ఎలాగూ జరక్కమానదు. నేను ఈ ప్రపంచాన్ని ఏమి ఇప్పటికిప్పుడు మార్చలేను. సూర్యుడా నువ్వు తూర్పును ఉదయించొద్దు, దక్షిణాన్ని ఉదయించు, పడమర ఉదయించు అంటే నా వల్ల కాదు. ఆ తూర్పును ఉదయించే సూర్యుడిని నేను అంగీకరించడమే నా పని. నా జీవితాన్ని జరుగుతుంది కాబట్టి జరిపించుకుంటూ పోవడమే. ఏది అనుకూలంగా ఉన్నా, ఏది ప్రతికూలంగా ఉన్నా, ప్రతి దానిలో మంచిని వెతుక్కుంటూ, ప్రతిదాన్ని నాకు అనుకూలంగా మలుచుకుంటూ, మాట్లాడుకుంటూ, పాజిటివ్గా ఆలోచిస్తూ, పాజిటివ్ థింకింగ్తో బ్రతుకుతూ, ప్రభువా నువ్వు నాకు ప్రస్తుతానికి ఇచ్చిన జీవితం బాగుంది కాబట్టి ఐ లవ్ యూ మై డియర్ లార్డ్, థ్యాంక్ యూ అని దేవుడికి చెప్పుకుంటూ ప్రశాంతంగా భోజనం చేయాలి. అప్పుడు ఆ ప్రశాంతమైన భోజనం ఏమవుద్దట? హితం అవుద్దట. పెద్దలు చెప్తారు, నిజమే. భోజనం చేసేటప్పుడు ఇంక వేరే ఏం ఆలోచించకంటారు నాయన, అది ఆహారం విషంగా మారుతుంది, ప్రశాంతంగా తినండి అని చెప్తారు. కానీ మనం ఏం చేస్తాం? ఏడుస్తూ తినడం,
టెన్షన్ పడుతూ తినడం, భయపడుతూ తినడం, బాధపడుతూ తినడం, మనసు ఎక్కడో పెట్టుకుని తినడం. అలా తిన్నప్పుడు లోపల ఉన్నది సరిగ్గా అరక్కపోవడం కదా. సో ఇలాగా మానసిక కాలుష్యం, నిర్లక్ష్యం, ఆహార కాలుష్యం, ఇన్ని కాలుష్యాలు మన మీద ప్రభావం చూపుతున్నప్పుడు శరీరం ఏమైపోద్ది చెప్పండి? పాడైపోద్ది. దేవుడు పాడు చేయట్లా, మనం పాడు చేసుకుని త్వరితగతినే చచ్చిపోతున్నాం. ఇప్పుడు చూడండి, గుండెపోట్లు కూడా వచ్చింది కదా, రోజుకోటి పెట్టి మళ్ళీ భయపెడుతున్నారు. అప్పుడు కరోనా గురించి భయపెట్టేవారు సోషల్ మీడియాలో, అది అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ గుండెపోట్ల గురించి భయపెడుతున్నారు. చిన్నప్పుడు చచ్చిపోతున్నారట, వ్యాక్సిన్ వేసుకోవడం చచ్చిపోతున్నారట, అందుకు చచ్చిపోతున్నారట, ఇందుకు చచ్చిపోతున్నారట. మన వాళ్ళు అయ్యో అయితే నేను చచ్చిపోతాను అన్నమాట. వీళ్ళు ఓన్ చేసుకుంటారు, వీళ్ళు కదా ఇష్టం బాగా. ఇక నెక్స్ట్ నేనే అంటారు వీళ్ళు. నేనెందుకు అలాగా అవుతాను అని అనుకోరు వీళ్ళు. ఆ మధ్యలో చూడండి, నాకు వచ్చేది కరోనా, నేను చచ్చిపోతాను అని అప్పగింతలు పెట్టేస్తాం. అప్పుడు ఇదిగో పిల్లోని జాగ్రత్తగా చూసుకో, మా ఆవిడ చేయి నీ చేతిలో పెడుతున్నాను, జాగ్రత్తగా చూసుకో, మరే పిల్లల్ని నీకు అప్పగిస్తున్నాను, మరి ఇల్లు జాగ్రత్తగా చూసుకో, ఆడికి ఇదిగో 25,000 ఇచ్చాను, మరి ఎత్తాడో సత్తాడో తెలియదు నేను చచ్చాక, మరి జాగ్రత్తగా ఇప్పుడే మా ఆయన నీకు 25,000 ఇచ్చాడట కదా, నువ్వు మాట గుర్తు చేసుకో, మరి వెళ్తున్నాను, మరి జాగ్రత్త అంటాడు. ఇంకా చావలేదు వీడు. అప్పుడే అప్పగింతలు పెడేశాం, పిల్లల జాగ్రత్త, ఇల్లు జాగ్రత్త, అయి జాగ్రత్త, మరి ఇలా చెయ్యి అలా చేయని. అని ఏంటి, బాగున్నప్పుడే ఇమేజినరీ ఫియర్స్ అంటారు వీటిని. ఇమేజినరీ ఫియర్స్ అంటే ఊహించుకొని భయపట్టాలి. ఏదో జరిగిపోద్దేమో, ఏదో అయిపోద్దేమో, కొండిరిగి మీద పడిపోద్దేమో, సముద్రం పొంగి నన్ను ముంచేద్దేమో. ఒకవేళ అదే జరిగినా నేనేమంటాను తెలుసా? సముద్రం పొంగి నిన్ను ముంచేద్దేమో అనుకుంటున్నావు కాబట్టి సముద్రాన్ని ఆపగలవా చెప్పు. ముందు ప్రణాళికలు వేసుకుందాం. ఒక సమస్య వచ్చేస్తుంది అనుకుంటున్నావు కాబట్టి ఆ సమస్యను ఏమైనా మనం పరిష్కరించగలమేమో చూద్దాం. సముద్రాన్ని ఏమైనా ఆపగలవా? ఆపలేవు కదా. అయితే ముంచేదాకా ఆనందంగా బతికే. ఏది బెస్ట్ చెప్పండి. ఇప్పుడు సముద్రం నన్ను ముంచేద్దేమో బాబోయ్ 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 అని గుండెపోటుతో చచ్చే కంటే, సముద్రం నన్ను ముంచేద్దేమో బాబోయ్ 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 అనుకుని ఇక్కడే చచ్చే కంటే, ఇప్పుడు సముద్రం ముంచడాన్ని ఆపగలవా అని అడుగుతున్నాను. సునామీ వచ్చేస్తుంది అన్నాడండి ఎవడో. ఇంక మీరు కింద పడుకొని భోజనం మానేసి, తిండి మానేసి, నిద్ర మానేసి నేడుస్తూ కూర్చొని రాత్రికి టెన్షన్తో పక్షవాతం వచ్చేసి చేతులు కాళ్ళు వంకరపోయి, ఇదిగో నేను అనుకున్నానా ఇంతే, ఇంక నా బతుకు ఇది నువ్వు అనుకోవడం, అది అంతేకాదురా నీ బతుకు దౌర్భాగ్యుడా, నువ్వు కావాలని చేసుకుంటున్నావు ఇది. ఏమండి, ఇదంతా అయ్యాక సముద్రం రాకపోతే ఏం చేస్తావు? పక్షవాతంతో బతికేస్తావా? ఇదంతా అయింది కానీ సముద్రం రాలేదు, పొంగలేదు నువ్వు అనుకున్నట్టు. అది బాగానే ఉంది, నిమ్మలంగా ఉంది. నేను రావట్లేదు బాబయ్య అంది. మరి వస్తావన్నారు అంటే వస్తానని అలాగ అంటారు బాబయ్య వాతావరణ శాఖ నిపుణులు, వాళ్ళకే తెలియదు కదా. నేను రావట్లేదు బాబయ్య అంది. అప్పుడు ఏం చేస్తావు? ఇంకేం చేస్తాం బాబయ్య, ఇంత ఎక్కువ ఆలోచించి పెరాలసిస్ తెచ్చుకున్నాను బాబయ్య, ఇంకెలా బతికేస్తాను బాబయ్య, మూతలా వంకరపోయి బతికేస్తాను బాబయ్య అంటావా? అందుకే అంటాను, సముద్రం పొంగుతుంది అన్న విషయం నీకు తెలిసినప్పుడు నీ మనసుకి చెప్పు, అది పొంగి మీద పడేంత వరకు ఆనందంగా బ్రతుకు. భూకంపం రాబోతుంది అన్నప్పుడు వచ్చి ఆ శిథిలాల కింద నువ్వు చచ్చేంత వరకు ఆనందంగా బతుకు. లేకపోతే ఏదో గుండెపోటు వచ్చి నువ్వు చచ్చిపోతావని ఎవడైనా అన్నప్పుడు ఆ గుండెపోటు వచ్చి చచ్చేంత వరకు ఆనందంగా బతుకు. నువ్వేమైనా ఆపగలవా వచ్చేదాన్ని? ఆపలేవు కదా, ఆపలేవు. బాగుంది, ఇది ఒక పాయింట్. అయితే నేను ఇంకో పాయింట్ చెప్తాను. అదేంటంటే కొన్ని మనం చేసుకునే స్వయంకృత అపరాధాలు. రెండో పాయింట్ చెప్పాను కదా, ఏం పాయింట్ అది? నిర్లక్ష్య కాలుష్యం. నిర్లక్ష్యం అనే కాలుష్యం. ఈ నిర్లక్ష్యం అనేది మనందరి జీవితాల్లో ఉంటుంది. ఏమన్నా మనందరికీ తెలుసు, ఏం తినాలో తెలుసు, ఏం తినకూడదో తెలుసు. నాకు తెలియదు అన్నవాళ్ళు చేయొద్దండి. లోపలికి ఏది తొయ్యాలో ఏది తొయ్యకూడదో నాకు తెలుసు అన్నవాళ్ళు చేయెత్తాలి. క్వశ్చన్ అర్థమైందా? అలర్ట్గా ఉన్నారు లేదా? రైట్. మళ్ళీ రెండోసారి, లోపలికి ఏది తొయ్యాలో ఏది తొయ్యకూడదో నాకు తెలీదు అన్నవాళ్ళు చేయెత్తాలి. రైట్. మీరు చాలా జ్ఞానవంతులు నాకు తెలిసి, మీరు ఇంటలెక్చువల్స్, మీరు షార్ప్గా ఉంటారు. అంటే మీ అందరికీ తెలుసు లోపలికి ఏది వెయ్యాలో తెలుసు, ఏది వెయ్యకూడదో తెలుసు. ఈ వారంలో వెయ్యకూడదని తెలిసినా కొన్ని వేశానండి అన్నవాళ్ళు చేయొద్దండి. అబద్ధాలు ఆడకండి, నిజాలు మాట్లాడుకుందాం. వెయ్యకూడదని తెలిసినా ఆహార పదార్థాలు అంటే మందు గిందుకు అడగట్లేదు నేను.
మీరేదో మందు అడుగుతున్నాడంటావా అనుకోకండి. ఆహార పదార్థాల్లో ఇది కరెక్ట్ కాదు ఆరోగ్యానికి అని తెలిసినా కూడా, అందరూ చెప్తున్నా కూడా, నేను ఇంకా తప్పక కొన్ని లోపల వేయాల్సి వస్తుంది అన్న వాళ్ళు చేయాలి. చూసారు ఎంతమంది ఉన్నారో? కొంతమంది ఉన్నారు కానీ వాళ్ళు ఎందుకులేండి, మా 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 గురించి మీకు తెలుసు కదండి అంటారు వీళ్ళు. కొన్ని లోపలికి వెళ్ళకూడదు, దానివల్ల మనకు ఆరోగ్యం పాడవుతుంది. అయినా కూడా లోపలికి పంపుతాం, కావాలని పంపుతాం. కొంతమంది గొప్పగా తింటారట ఉప్పు. గొప్పకు ఉప్పు తింటే వచ్చేది ముప్పు. నువ్వు ఎంత ఉప్పు తింటే అంత తొందరగా పోతావు. మరి కొంతమంది పెరుగులో 2 స్పూన్లు, మళ్ళీ ఇంకో దాంట్లో 2 స్పూన్లు వేసుకో, అలాగే వేసుకుంటా పోకూడదు, గుండెపోట్లు వస్తాయి, బీపీ పెరుగుతుంది, పాడవుతావు, జీవితం పాడవుతుంది. బయట ఫుడ్ల వల్ల మనకు నష్టం అని తెలుసు, తప్పని పరిస్థితుల్లో తినాలి కానీ నిత్యం తింటారు కొంతమంది, నిత్యం అదే పని. ఏమండి, కొంతమందికి వాకింగ్ చేసే అవకాశం ఉన్నా వాకింగ్ చేయరు. ఉంటుంది అవకాశం, ఎందుకు ఉండదో? ఏదైనా పెద్ద పర్వతాలైనా మోసి తిరుగుతాడు తెల్లవారుజాము నుంచి ఉంటుంది. కానీ లోపల మనకు తమ్ముడు ఉన్నాడు, ఆడి పేరు బద్ధకం. ఆడెప్పుడు మనల్ని అంటి పెట్టుకునే ఉంటాడు. వాడు అంటాడు రేపు, ఇప్పుడు రేపు వెళ్దాంలే, ఈరోజు వెళ్ళాలేటి, కాసేపు పడుకుని లేచాక మళ్ళీ లేచాక ఇంకేదోటి ఈరోజు వెళ్ళిపోవాలనుకున్నప్పుడు, ఇంకా వెళ్దాం అనుకున్నాను కానీ ఆకలేసేతను టిఫిన్ పెట్టే కదా. సో ఇలాగా మనకు బద్ధకాలు ఉంటాయి, మనకి లేజినెస్ ఉంటుంది కాబట్టి, సోమరితనం ఉంటుంది కాబట్టి, చేయాలనుకున్నది చెయ్యం కాబట్టి, తిండి దగ్గర మాత్రం బద్ధకం ఉండదు. కావలసిన కాడకు తింటాం సమృద్ధిగా. నేను మొన్న చెప్పాను కదా మీకు, అవసరానికి మించి తింటే అది ఏమవుతుంది? బ్యాంకులో పడిపోద్ది. ఏ బ్యాంకు? బడ్డీ బ్యాంక్. ఆ బడ్డీ బ్యాంక్ అంతా ఎక్కడి నుంచి వచ్చింది? అవసరానికి మించి తినడంతో వచ్చింది. ఖర్చు పెట్టలేము మనం. ఖర్చు పెట్టలేనప్పుడు లోపల వేయకూడదు. ఖర్చు పెట్టలేనప్పుడు ఏం చేయకూడదు? లోపల వేయకూడదు. ఖర్చు పెట్టగలిగితే వేసుకో, నువ్వు ఎంత వేసుకుంటావు వేసుకో, లోపల ఖర్చు పెట్టు. నేను ఖర్చు పెట్టనండి కానీ లోపల మాత్రం వేస్తానండి అంటే అది ఏం చేద్దంటే, పొట్ట ఏమయ్యా నీకు 20% అవసరం కానీ నువ్వు 100 వేసావు కాబట్టి 80 దాచుకుంటున్నాను అంటది. దాచుకో అంటాం. అలా రోజుకో 80 చొప్పున దాచుకుంటే మరి బ్యాంక్ ఏమవుతుంది చెప్పండి? బ్యాంక్ ఏమవుతుంది? పెరుగుతుంది. ఇలా అనేక నిర్లక్ష్యాల కారణంగా 80 ఏళ్ళు బతకాల్సిన, 100 ఏళ్ళు బతకాల్సిన మన బతుకుని మనం ఏం చేసుకుంటున్నాం? పాడు చేసుకుంటున్నాం. ఇవి ముఖ్యంగా మానవ తప్పిదాలు కొన్ని అయితే, కొన్ని ఏమో ప్రమాదాలు. అవి మనం ఊహించలేము. అందుకే వచ్చేంత వరకు ఎలా బతకాలి? ఆనందంగా బతకాలి. ఈ బ్రతుకు కాలం అంతా ఏం చేయాలి? శరీరాన్ని కాపాడుకోవాలనేది ఇప్పుడు నేర్చుకున్నాం. రెండోది ఇంకోటి ఏం కాపాడుకోవాలి? ఆత్మీయ జీవితాన్ని ఏం చేయాలి? కాపాడుకోవాలి. మన మనసులో ఏ చెత్త పడితే ఆ చెత్త వేసుకుంటూ పోకూడదు. నేను ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మీ మనసు అనేది మీ పర్సనల్ బెడ్రూమ్ లాంటిది. మనసు అంటే ఏంటది? పర్సనల్ బెడ్రూమ్. ఎవరిని పడితే వాళ్ళని లోపలికి రానిచ్చేస్తావా? ఏది పడితే అది లోపలికి వచ్చేస్తుందా? రాకూడదు. ఎందుకంటే దట్ ఈజ్ యువర్ పర్సనల్. ఆ పర్సనల్ బెడ్రూమ్ పర్సనల్గానే ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు లోపలికి వచ్చేసి ఎలా పడితే అలా దాన్ని పాడు చేసేసి వెళ్ళిపోతే అది కరెక్ట్ కాదు. అందుకే తన మనస్సును స్వాధీనపరుచుకునివాడు శ్రేష్ఠుడు అన్నాడు సామెతల గ్రంథంలో. పట్టణమును పట్టుకుని వానికంటే తన మనస్సును స్వాధీనపరుచుకునివాడు శ్రేష్ఠుడు. మొన్న ఏదో కేసు నడుస్తుంది కదా, 2 కుర్రాళ్ళు, ఒక అమ్మాయి. కుర్రాన్ని చంపేశారు. ఆ గుండె అవయవాలన్నీ తీసి మళ్ళీ వాట్సాప్లో ఫోటోలు పెట్టాడు ప్రేమికురాలకి. ఎంత క్రూరమో చూడండి వీళ్ళు. రోజుకి ఇంతకీ ఎలా చంపాలో ఓటీటీలో క్రైమ్ మూవీస్, థ్రిల్లర్ మూవీస్ ఉంటాయి కదా, ఆ క్రైమ్ మూవీస్ చూసి పక్క స్కెచ్ చేసుకున్నాడట కుర్రాడు, ఎలా చంపాలి అని. ఇంతకు సొంత స్నేహితుడిని చంపేశాడు లవర్ కోసం. ఈ ఇద్దరికీ ఉమ్మడి లవర్ అనమాట ఆవిడ. ఈ ఉమ్మడి లవర్ కోసం ఈయన చంపేశాడు. అంటే మనసు పరిపరి విధాల పరిగెత్తింది. అంతా జరిగాక ఇప్పుడు తేలిన ఫలితార్థం ఏమిటి నేను చెప్పనా? 20 ఏళ్ళు తక్కువ కాకుండా ఈ అమ్మాయి బయట ఏం చేస్తుందో కూడా తెలియకుండా జైలు గోడల మధ్య గడుపుతాడు. అవతలోడు ఆల్రెడీ పోయాడు. ఇంకా వాడి చరిత్ర అక్కడితో ఏమైపోయింది?
ముగిసిపోయింది. ఇంకా అమ్మాయి పరిస్థితి ఏంటి చెప్పనా? ఒకవేళ ఆమె కూడా ఈ నేరంలో పాలిభాగస్తురాలనే పోలీసులకు రుజువు అయితే ఆమె కూడా ఓ 10 ఏళ్ళో 15 ఏళ్ళో కుటుంబానికి దూరంగా జైలు గోడల మధ్య గడుపుతుంది. దీని అంతటికి కారణం ఏంటి అంటే మనసులో పుట్టిన ఒక చిన్నపాటి కాలుష్యం. వాతావరణ కాలుష్యం కాదు. ఏ కాలుష్యం? మానసిక కాలుష్యం. గుర్తుపెట్టుకోండి, చాలా ప్రమాదకరం. ఆత్మీయ కాలుష్యం అనేది చాలా ప్రమాదకరం. మనకు తెలియని పొల్యూషన్ ఉంటుంది లోపల, మైండ్ లోపల పొల్యూషన్ అయిపోయింది. పొల్యూటెడ్ మైండ్, పొల్యూటెడ్ బాడీ అండ్ పొల్యూటెడ్ మైండ్. పొల్యూటెడ్ మైండ్ వల్ల ఇలాంటి నీచమైన పనులు చేయటానికి మనం ప్రేరేపించబడతాం. అది పొల్యూషన్తో నిండిపోయింది మైండ్. అందుకే ఇలాంటి నీచమైన పనులు. చూడండి, ఇప్పుడు అదే సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు చంపేయి అన్నప్పుడు నేను చంపను, నాకెందుకు, చంపితే నా జీవితం ఎలా అవుతుంది అని ఒక చిన్న లెక్క వేసుకుంటే, తప్పు చేసే ప్రతోడు ఏమనుకుంటాడంటే నేను దొరకనని అనుకుంటాడు. అలా అనుకునే తప్పు చేస్తాడు. ప్రతోడికి ఓ నమ్మకం. ఏంటా నమ్మకం? నేను దొరకను, ఎందుకంటే నేను చాలా జాగ్రత్తలు తీసుకుని మరి తప్పు చేస్తున్నాను కదా. కానీ ఇన్వెస్టిగేషన్ అనేది ఒకటి ఉంటుంది. ఇన్వెస్టిగేషన్, ప్రతోడు తప్పు చేసినప్పుడు ఏదో ఒక ఆధారం వదిలిపోతాడట, ఏదో ఒక ఆధారం వదులుతాడు వాడు. చెరిపేశామనుకుంటారు కానీ చెరపలేరు. వీళ్ళకి నాకు కొంతమందిని చూస్తే ఏమనిపిస్తుంది అంటే, తప్పు చేసినప్పుడు భయం ఉండదండి, జనాలకి తెలిసిపోతుంటే భయపడతారు. మరి ఇదేం కర్మో నాకు అర్థం కాదు. ఇప్పుడు తప్పు చేశామన్న భయం నీలో ఉండాలి, కానీ జనాలకి తెలిసిపోతే భయం ఏంటి అంటే వీళ్ళకి ఏంటంటే జనాలకి తెలియకూడదు. దేవుడికి తెలియచ్చా చెప్పండి? దేవుడికి తెలియచ్చండి, కాకపోతే దేవుడిని ఏదో విధంగా కామప్ చేసేస్తాం. కొంత టైం తీసుకుని దేవుడిని ఏం చేస్తాం? కామప్ చేసేస్తాం. దేవుణ్ణి కాదు కామప్ చేసేది, నీ మైండ్కి నువ్వు ఇచ్చే ఫీడింగ్. అది ఆ ఫీడింగ్ ఏంటంటే, నేను మోకరించి ప్రార్థన చేసేసి, అంటే ఇక్కడ పాపాలన్నీ చేసేసి మోకరించి ప్రార్థన చేసేస్తే దేవుడు ఎలాగో నన్ను క్షమించేస్తాడు, వీళ్ళు క్షమిస్తే ఎంత, క్షమించకపోతే ఎంత అని అనుకుంటున్నావు నువ్వు. కానీ నీకు పాయింట్ చెప్పనా? నీ సహోదరుడు నిన్ను క్షమించకపోతే నీ పరలోకపు తండ్రి కూడా నిన్ను క్షమించడు. పిచ్చి సన్నాసి. ఈ పిచ్చి సన్నాసికి తెలియంది ఏంటంటే, నువ్వు ఎవరికైతే అన్యాయం చేశావో, ఎవరికైతే ద్రోహం చేశావో, ఎవరినైతే మోసం చేశావో వారితో నీవు క్షమాపణ పొందలేనప్పుడు ఆ పరలోకపు తండ్రి కూడా నిన్ను క్షమించడు. నువ్వు చెయ్యాల్సిన ప్రాయశ్చిత్తం చేసేంత వరకు నీకు క్షమాపణ దొరకదు. వాళ్ళు ఇంకా ఏడుస్తూ, బ్రో 2 ప్రార్థనలు వెళ్తుంటాయి ఇక్కడ. ఇప్పుడు నేను నిన్ను మోసం చేశా, నిన్ను కొట్టా, నిన్ను ఏదో పాడు చేశా, నీ జీవితాన్ని నాశనం చేశా, నువ్వు అక్కడ ప్రార్థన చేస్తున్నావు ఆల్రెడీ. నేను ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తుంటా ఏమని? ప్రభా, నా వల్ల ఏదో తప్పు జరిగింది ప్రభా, చిన్నది ప్రభా, మరి క్షమించు ప్రభా, అంతే ప్రభా. వాళ్ళ దగ్గర మాత్రం బొంగుతాను ప్రభా. ఏమంటాను? తుస్ నాకేం తెలియదు అంటాను. నేను మంచోడిని, నేను పవిత్రుడిని, నేను పరిశుద్ధుడిని అంటాను. కానీ ఇక్కడికి వచ్చి మాత్రం ఏమైనా ప్రార్థన చేస్తుంటాను, తండ్రి తప్పు అయిపోయింది ప్రభా, నన్ను మాత్రం క్షమించు ప్రభా, గొడవల వదిలే ప్రభా. అక్కడ నుంచి కూడా ప్రార్థన వెళ్తుంది. మరి దానికి ఏమంటావు? అర్థమైందా నీకు పాయింట్? అక్కడ నుంచి కూడా ప్రార్థన వెళ్తుంది. అక్కడ నుంచి ఏమని ప్రార్థన వెళ్తుందంటే, తండ్రి నేను మోసపోయాను తండ్రి, నేను నాశనం అయిపోయాను ప్రభువా, నా జీవితం ఎలా అయిపోయింది ప్రభువా, నాకు సహాయం చేయి ప్రభువా, నీవు తప్ప నాకు ఎవరున్నారు ప్రభువా. నీతిగల న్యాయాధిపతి అటే మొగ్గు చూపుతాడు తప్ప ఇటు మొగ్గు చూపడు. కాబట్టి మనుషులకు తెలిసిపోద్దని భయపడకండి, ఆయనకి తెలిసిపోద్దని భయపడాలి. ఇప్పుడు నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడన్నప్పుడు మీకు తెలిసిపోద్దని నేను భయపడితే నాకే వచ్చింది ఇంకా గుడ్డు. మీకు తెలిసిపోద్దని భయపడకూడదు నేను. ఎవరికి తెలిసిపోయిందని భయపడాలి? ఆయనకి తెలిసిపోయింది. అంటే ఆయన నువ్వు చేస్తున్నప్పుడే చూస్తాడు ఆయన. ఆ భయం నీలో ఉంటే చేసేటప్పుడే ఆలోచిస్తావు. మానసిక కాలుష్యం చాలా ప్రమాదకరమైంది ప్రియమైన దేవుని పిల్లలరా. ఆ కాలుష్యాన్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తీసేసుకోవాలంటే దానికి మనకి ఉపయోగపడేది వాక్యం మాత్రమే. అందుకే ఈ మానసిక కాలుష్యాన్ని తొలగించటానికే నేను శరీరమందు నిలిచి ఉండుట మరీ అవసరం అన్నాడు మహానుభావుడు పౌలు గారు.
పౌలు గారి పరిచర్య ఆత్మీయ పరిచర్య. నిజంగా గుర్తుపెట్టుకోండి, క్రైస్తవ పరిచర్య బోధనా విధానం, బోధనా పద్ధతి అనేది ఒకటి ఉంటుంది. వీ హ్యావ్ ఎ మ్యాండేటరీ. దాని ప్రకారంగా ఆలోచిస్తే సంఘము అనేది సమకూర్చబడినప్పుడు సంఘములో అన్ని విషయాలు మాట్లాడాలి. అది భౌతికంగా వాళ్ళు కాలుష్యం నుంచి విడుదల పొందాలి. రెండోది మరి ముఖ్యంగా ఆత్మీయంగా కూడా వాళ్ళు కాలుష్యం నుండి ఏమవ్వాలి, విడుదల పొందాలి. సో ఆత్మీయ కాలుష్యం నుంచి మనం ఎంత తొందరగా విడుదల పొందుతామో అంత ఆత్మీయ ఆరోగ్యంతో ఉంటాం. మానసిక ఆనందం, మానసిక సంతృప్తి, మానసిక సంతోషం, హృదయానందం, హృదయ పరివర్తన నుండి వస్తాయి ఇవన్నీ కూడా. నా హృదయం నిండా కాలుష్యం పెట్టుకొని నేను ఆనందంగా ఉండాలంటే నాట్ పాసిబుల్. నా హృదయం నిండా కాలుష్యం పెట్టుకుని నేను సంతోషంగా ఉండాలంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అందుకే ఆనందించుడి, అదే అదే మాట చెప్తాడు. మరలా చెప్పుదును. ఎక్కడ ఆనందించాలట? 4వ వచనం, 4:4 ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి, మరల చెప్పుదును ఆనందించండి. ఎలాగండి ఇది? ఎలా సాధ్యం ఇది? కాల్లో ముళ్ళు గుచ్చుకుని ఉన్నంతసేపు ఆనందించడం సాధ్యమేనా? కంట్లో నలుసున్నంత వరకు ఆనందించడం సాధ్యమేనా? కాదు కదా. అలాగే హృదయంలోని కల్మషం పోవాలి. మరి ఎలా పోతుంది కల్మషం? వాక్యాన్ని నీలో కలిపేసుకో, అప్పుడే నీలో ఉన్న కల్మషం పోతుంది. నా చిన్నప్పుడు, మా బాగా చిన్నప్పుడు 1970s మాట చెప్తున్నాను నేను, ఇంకా అప్పుడు పుట్ల. అప్పుడు మా అమ్మ ఈ కాలువలో నీళ్ళే తాగేవారట. మా ఊరి వారందరూ, ఈ ఊరి వారందరూ ఈ కాలువలో నీళ్ళు తాగేవారట. ఇప్పుడు తాకంటే చచ్చిపోతారు, తాగిన వెంటనే చచ్చిపోతారు ఇప్పుడు తాగితే. ఎందుకంటే పూర్వం 1970s ఈ కాలువలోంచి వచ్చే వాటరు చాలా స్వచ్ఛంగా శుద్ధంగా ఉండేదట. డైరెక్ట్ గోదావరి నుంచి వచ్చేది నీరు. పొలాలకు వెళ్ళేది, పొలాలకు వెళ్ళిపోయేది. ఆ రోజుల్లో మందులు, ఈ పురుగు మందులు రైతులు ఎక్కువ వాడేవారు కాదు, సేంద్రీయ వ్యవసాయం ఎక్కువ చేసేవారు 70s. ఆరోగ్యంగా ఉండేవారు, దంపుడు బియ్యం తినేవారు. అప్పుడు ఈ కాలువ దగ్గరికి బిందెలు తీసుకుని వచ్చేవారట ఊర్లో వాళ్ళందరూ, లేడీస్. మా అమ్మ పెళ్ళైన కొత్తల్లో, ఈ ఊరు అత్తూరు కదా మరి, మా అమ్మది సొంతూరు, అమ్మగారిది రామవరం, మా అమ్మమ్మది సొంతూరు బలభద్రపురం. సో ఇక్కడికి మా అమ్మ బిందె పట్టుకుని వచ్చి మా పక్కన ఉన్న లేడీస్ అందరూ, అంటే మా చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళందరూ బిందెలతో వెళ్ళి నీళ్లు తీసుకొని ఇంటికి తీసుకెళ్ళి, అప్పుడు అది ఇండుగాయ అంటది మా అమ్మ, దాని పేరు మరి అది ఏ కాయో కరెక్ట్గా నాకు, దాని కరెక్ట్ పేరు చెప్పండి. ఇండుకాయ, ఇండు పిక్క, ఇండు అనేది కరెక్టేనా? INDU కరెక్టేనా? అది ఆయుర్వేదంలో కాయ. మరి నేను ఎప్పుడు చూడలేదు దాన్ని. ఎప్పుడు ఎవరి దగ్గర ఉంటే ఒకసారి తీసుకొచ్చి చూపించండి, చూస్తాను. ఆయన దగ్గర ఉందా? మీ దగ్గర ఉంటే పట్టుకురండి, చెక్ చేసి చూస్తాను ఒకసారి. సో ఆ కాయ తీసి ఆ వాటర్లో కలిపేదట. ఆ వాటర్లో కలిపితే ఒక 10-15 నిమిషాలకి ఆ వాటర్లో ఉన్నటువంటి కల్మషం అంతా కిందకు వచ్చేసేదట. నీళ్లు తేటగా తెల్లగా అయిపోయేవట. అప్పుడు ఒక గుడ్డతో వాటిని వడకట్టి వేరే వేరే పాత్రలోనికి ఈ అడుగున చేరిపోయిన మడ్డి, ఆ చెత్త అంతా కూడా పరేసి ఆ బిందె శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకొని ఈ నీళ్లు తాగటానికి వాడేవారట. అలా మేము గోదావరి నీళ్లు తాగేవాళ్ళం అని మా అమ్మ నాన్న చెప్తుంటే, ఇప్పుడు ఆ నీళ్లు తాగినందుకు మీరు ఎంత ఆరోగ్యంగా ఉన్నారు, అవే నీళ్లు మేము తాగితే 11వ రోజు భోజనాలు ఎట్టేస్తారు. మరి అంతే కదా, అది పరిస్థితి. సో ఎందుకు నేను ఈ విషయాన్ని మీకు చెప్తున్నానంటే, ఒక నీటిలో కలిసిపోయినటువంటి ఆ మలినాలను మనం మాట్లాడుకుంటున్న ఇండుగాయ అనేది ఏం చేస్తుంది? వేరు చేసేస్తుంది. వేరు చేసేసి మలినాలు మొత్తాన్ని కిందకి తీసుకొచ్చేస్తుంది. శుద్ధమైన జలాన్ని ఏం చేస్తుంది? పైకి తీసుకొస్తుంది. నా ప్రియ చెల్లెమ్మలు, తమ్ముళ్ళు, అక్కల, అన్నలు, మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఒక దైవజనుడు నిలబడి వాక్యాన్ని బోధిస్తున్నాడు అని అంటే, ఆ వాక్యాన్ని మీ హృదయంలో మీరు కలిపేసుకుంటే మనలో ఉన్న మడ్డంతా ఏమవుద్ది? చెడంతా ఏమవుద్ది? కిందకి వెళ్ళిపోద్ది. మన హృదయాలు కూడా తేటగా, పరిశుద్ధంగా, పవిత్రంగా, నిజంగా కాలుష్యం లేని స్థితిలోనికి మనం వెళ్ళగలుగుతాం, కల్మషం లేని స్థితిలోనికి వెళ్ళగలుగుతాం. అప్పుడు నిజమైన ఆనందం ఏంటో నువ్వు రుచి చూస్తావు, నిజమైన సంతోషాన్ని నువ్వు అనుభవిస్తావు. మీకు మాట చెప్పనా,
సంతోషం అనేది మన బుర్రలో ఉంటే ఆయుష్కాలం పెరిగిపోద్ది. నిజం. సంతోష హృదయులకు ముఖము ఎలా ఉంటుందట? తేటగా ఉంటుందట. సంతోష హృదయుల ముఖం ఎలా ఉంటుంది? తేటగా ఉంటుంది. మన డిఎన్ఏ కూడా బాగుంటుంది. ఆనందంగా ఉన్నప్పుడు పిల్లలు కానండి బాగుంటారు, వాళ్ళు బాగుంటారు, ఆరోగ్యంగా ఉంటారు. ఒక పక్క అత్తగారు గుద్దేస్తుంది అనుకోండి 3 నెలల్లో, ఒక పక్క మొగుడు తాగేసి వచ్చి జుట్టు పట్టుకుని ఈడ్చేస్తున్నాడు అనుకోండి 4వ నెలలో, 5వ నెలలో కట్నం వేధింపులు ఉన్నాయనుకోండి, 6వ నెలలో అన్నం దొరకలేదు అనుకోండి, 7వ నెలలో మందులు వేసుకోలేదు అనుకోండి, 8వ నెలలో ఏడుస్తూ కృంగిపోతూ కళ్ళు తుడుచుకుంటూ భోజనం మానేసి ఆ రాత్రంతా నిద్ర కూడా లేకుండా గడిపామనుకోండి, 9వ నెలలో బిడ్డగా అన్నాం అనుకోండి, ఈ ప్రభావం అంతా పడిన బిడ్డ భయస్థుడవుతాడు, పిరుకోడవుతాడు, అనారోగ్యవంతుడవుతాడు. నీ డిఎన్ఏ మొత్తం చెత్త చేసుకుని ఆ డిఎన్ఏని బిడ్డకు పంచావు. ఇది కరెక్ట్. అదే భార్యాభర్తలిద్దరూ ఆనందంగా, సంతోషంగా, ప్రశాంతంగా, హాయిగా, హ్యాపీగా, నిరభ్యంతరంగా, నిర్భయంగా, మానసిక ఉల్లాసంతో, సంతోషంతో, పొల్యూషన్ లేని, అటు భౌతికంగానూ ఇటు మానసికంగాను పొల్యూషన్ లేకుండా ప్రశాంతంగా బిడ్డకు జన్మనివ్వండి. వాడు ఎంత బాగుంటాడో. హన్న ఆనందంగా బిడ్డకి జన్మనిచ్చింది. సమూయేలు అబ్బా సూపర్ సమూయేలు, మామూలుగా ఉండడు, మంచి న్యాయాధిపతి. ఆనందంగా బిడ్డకి జన్మనివ్వాలి. దుఃఖముఖులుగా ఉండి దుఃఖం మన డిఎన్ఏ నిండా అదే పేర్చి పిల్లడికి ఇస్తున్నాం అనుకోండి, అది అవుతుంది. కడుపులో ఉన్న, ఇప్పుడు మీరు ఏడిస్తే, ఇప్పుడు గర్భవతి ఏడ్చింది అనుకోండి, కడుపులో ఉన్న బిడ్డ కూడా భయపడతాడు, ఏడుస్తాడు. కావాలంటే వెళ్ళి డాక్టర్స్ని అడగండి, మీ స్కానింగ్లో కూడా కనబడుద్ది. మీరు ఏడుస్తూ బాధలో ఉండగా, డిప్రెషన్లో ఉండగా స్కానింగ్ తీసుకోండి, లోపల ఉన్న పిల్లాడు భయంగా ఉంటాడు. మీకు తెలిసిపోతుంది. అడగండి కావాలంటే డాక్టర్లు. నా మాట అబద్ధమైతే వెళ్ళి సైంటిస్టులను అడగండి, ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ అని. పక్కా 100%. మీరు ఎంత ఏడుస్తూ ఉంటారో కడుపులో ఉన్న బిడ్డ కూడా అలాగే ఉంటాడు. కొంతమందికి అబార్షన్స్ అయిపోతుంటాయి. కారణం టెన్షన్స్, ప్రశాంతత లేదు వీళ్ళకి, మైండ్లో హ్యాపీనెస్ లేదు, అబార్షన్ అయిపోద్ది. ఎందుకు అబార్షన్ అయిపోయింది, అబార్ట్ అయిపోయిందంటే లోపల ప్రశాంతత లేదు. ఇంతకీ నీ ఆరోగ్యం పాడైపోవడానికి ఈరోజు అప్పటికప్పుడు వచ్చేది, కొన్ని సంవత్సరాల తరబడి పెంచి పేరుకు చేసుకుంటున్న మానసిక కాలుష్యం, స్ట్రెస్, బాధ అన్నీ కలిపి ఏదో రోజు ఒకేసారి మన మీద ప్రభావం చూపుతాయి. అందుకే ఎంత వీలైతే అంత ప్రశాంతంగా, ఎంత ఆనందంగా, మానసికంగా సంతోషంగా ఉండాలంటే వాక్యాన్ని మనలో కలిపేసుకొని ఆ మడ్డి అంతటిని బయటికి ఏం చేయాలి? పోగొట్టేయాలి. ఎలిజబెతు గర్భములోని శిశువు ఎవరి వందనవచనం వినగానే గంతులు వేసిందట. చదవండి ఒకసారి లూకాసు వార్త లూకాసు వార్త 1వ అధ్యాయము 39. లూకాసు వార్త 1వ అధ్యాయము 39 చదవండి, ఏమనుందో అక్కడ. ఆ దినముల యందు మరియ లేచి యోధా ప్రదేశములోని కొండసీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంట్లో ప్రవేశించిందట. ఎలిజబెతుకు వందనం చేసెను. ఎలిజబెతు మరియ యొక్క వందనవచనం వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతట ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై పుట్టబోవు శిశువు పరిశుద్ధాత్మ పూర్ణుడై. ఈ తల్లిలో నిండుకొనిన పరిశుద్ధాత్మ ఆటోమేటిక్గా ఎవరిలోకి కూడా బిడ్డలోనికి కూడా. తల్లిలో ఉన్న ఆనందం ఆటోమేటిక్గా ఎవరిలోకి కూడా బిడ్డలోనికి కూడా. ఇదే మీరు ట్రాన్స్ఫర్ చేస్తారు. కొంతమంది మా వాడు పిరికుడు అయిపోయాడండి, మా వాడు ప్రతిదానికి భయపడిపోతున్నాడండి, పిల్లలు ఎందుకు బలహీనంగా ఉన్నారండి, బలంగా లేరండి, ఇలాంటి కథలు చెప్తూ ఉంటారు. ఈ కథలన్నీ నువ్వు గర్భంతో ఉండగా ఎలా ఉన్నావు అనే దాని మీద బేసే ఉంటుంది. అలాగే నీ భర్తలో నుండి వచ్చే ఆ జీవకణం వాడు ఎలా ఉన్నాడో, అతను ఎలా ఉన్నాడో దాని మీద బేసే ఉంటుంది. ఫుల్ టెన్షన్లో, స్ట్రెస్లో, మంచి కోపంలో, అదేదో పరిస్థితిలో ఒక రకమైన భయంగా బాధగా వచ్చి
ఇంకేం చేయాలో తెలియని అజ్ఞాన దశలో పరిస్థితిలో ఇంకా చచ్చిపోదాం అన్న ఆలోచనతో వచ్చి ఇంటికి రాగానే తప్పక భార్యతో కలిశాడు అనుకోండి, అప్పుడు వాళ్ళిద్దరి అండం కణం ఫలదీకరణం చెందే అనుకోండి, ఆ పుట్టబోయే బిడ్డ అసలు బాగోదు, ఒత్తిడిలో పుట్టిన బిడ్డ. అంటే ఆ లోపల ఆ బ్రెయిన్ ఫార్మింగ్ కానివ్వండి, బాడీ ఫార్మేషన్ కానివ్వండి, మొత్తం పాడు చేస్తాం. అర్థమైందా? ఇంజిన్ ఎంత బాగుంటే ఉపయోగం ఏముందండి? 2 టైర్లు పేలిపోతే ఆ ఇంజిన్ ఎంత గొప్పదైతే ఉపయోగం ఏముంది? మీరు చెప్పండి. BMW కారు తెచ్చి 2 టైర్లు కోసేద్దాం. కారు BMW, కారు రేంజ్ రోవరే, టైర్లు 2 కోసేస్తే ఏంటి పరిస్థితి? చాసి సిరగొట్టేసి మంచి ఇంజిన్ వేసేద్దాం, BMW ఇంజిన్ వేసేద్దాం, ఆ రేంజ్ రోవర్ ఇంజిన్ వేసేద్దాం, చాసి సిరగొట్టేద్దాం, బీటలు తీసేద్దాం. ఏం చేస్తుంది బండి? సో ఆత్మశక్తివంతమైనదైనప్పటికీ శరీరాన్ని పాడు చేస్తే ఆటోమేటిక్గా మొత్తం ఏమవుతుంది? కొలాప్స్ అవుతుంది. సో అందుకే మానసిక కాలుష్యం చాలా ప్రమాదకరం. అది చూడండి, ఇంట్లో భర్త మంచోడు కాదనుకోండి, పిల్లలు మంచోళ్ళు కాదనుకోండి, కుటుంబంలో పరిస్థితులు బాగాలేదనుకోండి, ఈవిడికి ఎప్పుడు అనారోగ్యం ఉంటుంది. ఎందుకు ఎప్పుడు అనారోగ్యం ఉంటుంది? మానసికంగా రోజు ఏడుస్తూ బ్రతుకుతున్నావు. తినేటప్పుడు బాత్తోనే తింటున్నావు, నీళ్ళు తాగినా ఎలా తాగుతున్నావు? బాత్తో తాగుతున్నావు. నిద్రలో కూడా నీకు సరైన సంతోషం సుఖం లేదు, అవే కళ్ళు వస్తున్నాయి. మానసిక ప్రశాంతత లేదు నీ జీవితంలో. ఎందుకు? సంతృప్తి లేదు. అప్పుడు ఏమవుద్ది? క్వాలిటీ ఆఫ్ లైఫ్. వాట్ ఈస్ దట్? క్వాలిటీ ఆఫ్ లైఫ్ దెబ్బతింటుంది. ఇట్ విల్ స్పాయిల్. సో నీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ దెబ్బతిన్నప్పుడు నీ జీవితంలో అన్నీ దెబ్బతింటానే ఉంటాయి. అందుకే గర్భంతో ఉన్న చాలామంది అక్క చెల్లెమ్మలు వచ్చి ప్రార్థన చేయమ్మా అన్నప్పుడు నేను చెప్తానమ్మా, వాక్యం వింటూ ఉండు, ప్రశాంతంగా ఉండు, కడుపు నిండా తిను, మంచిగా ఉండు, ఆరోగ్యంగా ఉండు. అంటే నేనేదో ఉండు అంటాను, కానీ ఉండడానికి వాళ్ళకి అవకాశాలు ఉండాలి కదా. ఏదో ఉండని చెప్తాం మాట వరుసకి, ఏదో ప్రేమ కొద్దీ. నేను అన్నంత మాత్రాన ఇంట్లో మొగుడు పనికిమాలోడు అనుకోండి, వాడు సరిగ్గా తిండి పెట్టిన దరిద్రుడు అనుకోండి, పైపెచ్చి మళ్ళీ వచ్చి తిట్టాడు అనుకోండి, కుట్టాడు అనుకోండి. కొంతమంది క్రూరులు ఉంటారు, కడుపుతో ఉన్న భార్యలను కూడా కొడతారట. మరి ఏం చేయాలి ఏంటో అలాంటి వాళ్ళు నాకు అర్థం కాదు. కడుపుతో ఉన్న భార్యను కూడా కొడుతున్నాడంటే వాడు ఎంత దుర్మార్గుడో. కొడతారు, కొంతమంది ఉంటారు మూర్ఖులు, కొట్టేసి చేతులు దులుపుకుపోతారు. ఎంత దుర్మార్గులు ఉన్నారో సమాజంలో. ఈ మధ్య కూడా ఒక అమ్మాయిని కొట్టారా బాబు, చెవుల్లోంచి రక్తం గారింది, ఆ పిల్లకి ఏదో సాయం చేద్దామని అన్నందుకు నా మీద ఏదో వీడియోలు పెడుతున్నారట కొంతమంది పనికిమాలిన వాళ్ళు. అంటే మంచి చేసినందుకా? ఇప్పుడు ఎక్కడ తెచ్చావు, ఇన్నాళ్ళు ఎక్కడున్నావు అంటున్నారట. ఇన్నాళ్ళు సాయం చేస్తానే ఉన్నావు దుర్మార్గులారా. ఇప్పుడే ఆపరేషన్ పడద్దు అంటున్నారు. మందులతో అవ్వదు, ఆపరేషన్ పడద్దు అన్నప్పుడు మరి ఏం చేయాలి? ఏదో సాయం చేయాలి కదా కుటుంబాలకి. దానికి కూడా కుట్టారనుకోండి, కొడతాం, మీరెందుకు సాయం చేయాలి మేము కొడితే అన్నట్టు అనమాట. అసలు నువ్వు ఎందుకు కొట్టావరా నీచుడా, నువ్వు ఎందుకు కొట్టావరా పనికిమాల దరిద్రుడా అని అడిగేవాళ్ళు లేరు. నీకు తల్లి లేదా? నీకు కుటుంబం లేదా? నువ్వు మనిషివా పశువువా? ఎందుకు అలా కొట్టుకోవాలి? ఎందుకు అంత దుర్మార్గపు పరిస్థితిలో నువ్వు బతకాలి? ఎందుకంత నీచంగా వ్యవహరించాలరా నీచుడా? పైకి ఒకలాగా లోపల ఒకలాగా ఎందుకు బతుకుతున్నారు దుర్మార్గుడా అని అడగాల్సింది పోయి, మంచి చేసేవాళ్ళ మీద, సాయం చేసేవాళ్ళ మీద అన్ని దుమ్మెత్తిపోసే దౌర్భాగ్యపు దుస్థితిలో ఉన్న సమాజం ఇది. అంటే ఎందుకు ఇలాగ అయిపోయారు చెప్పిన వాళ్ళు? మానసిక కాలుష్యం. మానసిక కాలుష్యం అంటే అందు మించి ఏమీ లేదు. నీ మనసు కల్మషంతో నిండిపోయింది. అందుకంటాడు, వెర్రవీగుతున్న దుష్టత్వమును, సమస్త కల్మషమును, వెర్రవీగుతున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. ఎప్పుడైతే మీరు అలా అంగీకరిస్తారో ఆ వాక్యం నీతో ఏకమైపోయినప్పుడు నీ జీవితంలో సరికొత్త మార్పులు వస్తాయి. తప్పు చేసావా? మారు మనస్సు దిశగా అడుగులేస్తావు. తప్పు చేసావా? పశ్చాత్తాపం దిశగా అడుగులేస్తావు. నిజం,
నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు నాలో వాక్యం పనిచేస్తుంది అనుకోండి, నేను నీకు అన్యాయం చేశాను అనుకో, వచ్చి నీ కాళ్ళైనా పట్టుకోవడానికి నేను వెనకాడను, నా మనసు ఊరుకోదు, ఇంకా అంగీకరించదు, ఉండనివ్వదు, అలాగా ప్రశాంతంగా ఉండనివ్వదు, నన్ను పొడి చేస్తుంటుంది. వెళ్ళు 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 వెళ్ళు, తప్పు జరిగింది, వెళ్ళు వెళ్ళు వెళ్ళు, సమాధానపడు, కాలు పట్టుకో, నీ తప్పు కాలు పట్టుకో, వెళ్ళి ఒప్పుకో, తప్పు అయిపోయిందని ఒప్పుకో. అందుకే అన్నాడు, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినవాడు కనికరం పొందుకుంటాడు. అంతే. నేను అంటాను, ఒకవేళ నీ జీవితంలో ఎప్పుడైనా నీ భార్య కడుపుతో ఉండగా నువ్వు కొట్టినోడు అయితే ఎప్పటికైనా మించిపోయిందో లేదు, అది ఆ మనసులో ఎప్పటి నుంచి ఉండిపోయిందో, వెళ్ళి ఒకసారి గదిలో ఎవరు లేనప్పుడు తలుపేసుకున్నప్పుడు వెళ్ళి, తప్పేమి లేదు, 2 కాళ్ళు చేత్తో పట్టుకొని, నన్ను క్షమించు, నువ్వు కడుపుతో ఉండగా కూడా నిన్ను కొట్టాను, నీ మీద చేయి చేసుకున్నాను, క్షమించాను, ఒక మాట అడుగు, ఏం పోదు, నీది ఏమీ పోదు, ఆ మనసులో ఉన్న బాధ పోద్ది, ఆవిడ ఇంకా ఆరోగ్యంగా నీ కుటుంబం కోసం పనిచేస్తుంది. అర్థమైందా? నీ కుటుంబం కోసం రూపాయి జీతం లేకుండా పనిచేసే నీ భార్య రూపాయి జీతం తీసుకోకుండా నీ కోసం ఇంకా బాగా పనిచేస్తుంది. వీళ్ళు తప్పేమీ లేదు. అయ్యి బాబాయ్ భార్య కాళ్ళు పట్టుకుంటా పెట్టిన, ఇంక అంతకంటే మరి కొట్టలేదా, నువ్వు తప్పు చేయలేదా, తప్పు చేసావుగా, నువ్వు నిజంగా పట్టుకున్నావన్నా పట్టుకొనివ్వదు ఆవిడ, నాకు తెలిసి పట్టుకొనిస్తుందా? మంచి ఆవిడైతే పట్టుకొనివ్వదు. వద్దులేండి వద్దులేండి బాబు, మీరు నా కాళ్ళు పట్టుకోవడం ఏంటండి, ఏదో అయిపోయింది, మీరు మారు మనసు పొందారు, నాకు అంతకంటే కావాల్సిందే ఉంది, నేను హత్తుకుంటుంది. అప్పుడు నీ మనసు తేలికైపోద్ది, ఆమె మనసు తేలికైపోద్ది. జ్ఞానవంతుడు తప్పు చేసినప్పుడు ఎలా ఉంటాడంటే, మనసు గద్దించినప్పుడు, వాక్యంతో నిజంగా మమేకమైనప్పుడు, మనసు గద్దించినప్పుడు వెళ్ళి సమాధానపడి ఆ తప్పుని ఏం చేస్తాడు, సరిదిద్దుకునే మార్గాలు వెతుకుతాడు. మూర్ఖుడు అవేం వెతకడు, మరింత పెంట చేసుకుంటాడు. ఇది మీరు చూస్తే అర్థమైపోద్ది, మూర్ఖుడా మంచోడా, తెలివైనోడా లేకపోతే మూర్ఖుడా. మూర్ఖుడు పెంట చేసుకుంటాడు, తెలివైనోడు ఏం చేసుకుంటాడు, సమాధాన పరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుతురు. సమాధాన పరిస్థితుల్లోకి వెళ్తాడు. కానీ మనసు నిండా కాలుష్యం పెరిగిపోయినప్పుడు ఒప్పుకొనివ్వదు, అది తప్పు ఒప్పుకొనివ్వదు. అందుకే ఒక మంచి మాట ఉంటుందండి, నాకు చాలా ఇష్టమైన మాట, కీర్తనల గ్రంథం 50వ కీర్తన 16వ వచనంలో ఒక మాట అంటాడు. ఈ టైపు క్యాండిడేట్ల గురించి అంటాడు. కీర్తనల గ్రంథం 50వ కీర్తన 16వ వచనంలో కొంతమంది కనబడతారట, చూడండి. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు. ఎవరట ఇతను? భక్తిహీనుడు, భక్తి శూన్యుడు. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేమి పని, నా కట్టడలు వివరించుటకు నీకేమి పని. తర్వాత, నా నిబంధన నీ నోట వచ్చిస్తావేంటారు, దౌర్భాగ్యుడా, నీ నోట్లో పెట్టుకోకరా బాబు నా వాక్యాన్ని అంటున్నాడు. నీ నోట్లో పెట్టకరా బాబు నా వాక్యాన్ని, నా వాక్యాన్ని తీసుకొచ్చి నీ నోట్లో పెట్టకరా బాబు. పెళ్లి కూతురిని పంది మీద ఊరేగించినట్టు ఉంటుంది. ఊళ్ళో ఉన్న పందిని తీసుకొచ్చి, మంచి దొట్టంగా ఉన్న పందిని, పెళ్లి కూతురిని తీసుకొస్తున్నా, ఓహో బ్యాండ్తో రెడీగా ఉండండి పొలిమేర దగ్గర అన్నారనుకోండి, ఎంత అసహ్యంగా ఉంటుంది. కారు మీదో గుర్రం మీదో గుర్రాల బండి మీదో పెళ్లి కూతురిని తీసుకొస్తే అందంగాని, మంచి బురద పందిని తెచ్చి దాని మీద అందంగా అలంకరించిన పెళ్లి కూతురిని కూర్చోబెట్టి, పెళ్లి కూతురు వస్తుందో హో అన్నాం అనుకోండి, పెళ్లి కొడుకు అక్కడి నుంచే పారిపోతాడు. ఇది మరీ దరిద్రంగా పంది మీద తీసుకొచ్చారేట. అంటే పెళ్లి కూతుర్ని పంది మీద తీసుకుని ఊరేగించడం ఎంత చికాగ్గా ఉంటుందో. దేవుడు అంటున్నాడు, అరే బాబు, నా మాటలు, నా నిబంధన నీ నోట్లో, నీ కంపు నోటితో నా నిబంధన వచ్చిస్తావేందిరా నాయన, నువ్వు చెప్పడానికి అర్హుడివి కావు. ఎందుకు, ఎప్పుడు నువ్వు అర్హుడు అవుతావు? దిద్దుబాటు జరిగినప్పుడు నువ్వు అర్హుడు అవుతావు. దిద్దుబాటు నీకు అసహ్యము కదా, దిద్దుబాటు నీకు అసహ్యము కదా, అంటే దిద్దుకోవన్నమాట. దిద్దుకోను, కానీ ఏం వాక్యం చెప్పేస్తాను. దిద్దుకోకుండా వాక్యం చెప్పేస్తావా? దిద్దుకోవా? దిద్దుకోను. ఇలాగే ఉంటావా? ఇలాగే ఉంటాను. ఇలాగే ఉండి వాక్యం చెప్పేస్తావా? చెప్పేస్తాను. దరిద్రుడా అంటాడు. దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నా మాటల్ని ముందుకు వదులుతావు తప్ప నీకు అవసరమైనప్పుడు మాత్రం ఏం చేస్తావు? వెనక్కి తోసేస్తావు.
నీవు నా మాటల్ని వెనక్కి త్రోసివేసెదవు. నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించెదవు. వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసేదవు. కీడు చేయవలననే నీవు నోరు తెరుచున్నావు. నీ నాలుక కపటము కల్పించుచున్నది అన్నాడు. నీ నాలుక ఏం కల్పిస్తుందట? కపటం. తర్వాత ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినై ఉంటిని. చూసారా? ఇప్పుడు కూడా కొంతమంది అడుగుతుంటారు, అన్నయ్య నాకు అనవసరంగా లింకులు అయి పెట్టకండి. అన్నయ్య వాడు ఏదో ఇలా అన్నాడు, అన్నయ్య ఎవడో గొట్టంగడు ఇలాగ అన్నాడు, అన్నయ్య ఎవడో పొల్ల ఇలా అన్నాడు, అన్నయ్య ఎవడో పనికిమాలోడు ఇలా అన్నాడు. నాకు ఎందుకు అవన్నీ? నాకు సంబంధం లేని విషయాలు ఎవరు మాట్లాడినా ఐ డోంట్ కేర్. నాకు అవసరం లేదు. జరగాల్సింది జరుగుతూనే ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు మనం తప్పు చేసామనుకోండి, అది సమాజంలో ఎవరైనా సరే ఏదైనా మాట్లాడినప్పుడు ఇదిగో ఈ వ్యక్తి చేసిన తప్పు, దిస్ ఈజ్ ద ఎవిడెన్స్, దిస్ ఈజ్ ద ప్రూఫ్ అనాలి. ఇదిగో ప్రూఫ్, ఇదిగో ఈ మనిషి తప్పు చేస్తున్నాడు అని చెప్పాలి. దానికి మనం హ్యాపీ, ఒబే అవుతాం. తప్పు అయితే దిద్దుకుంటాం. ఇదివరకు కూడా చెప్పాను కదా, ఎక్కడైనా ఎప్పుడైనా రాసి పెట్టుకోండి, నేను తప్పు చేశాను. లేదా నా పిల్లలందరికీ, తమ్ముళ్ళు అన్నయ్యలందరికీ చెప్తున్నా, మీ అన్నయ్య ఎలా తప్పు చేశాడని ఎక్కడైనా ఎవరు నిరూపించినా నేను మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి అతను కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్తాను. ఇంతకు మించి నేను చెప్పడానికి ఇంకేమీ లేదు. కాబట్టి నేను మాట్లాడను. వ్యర్థమైన విషయాల గురించి మాట్లాడిన విలువైన సమయాన్ని పాడు చేసుకోలేను. ఎందుకు నేను ఇంత ధైర్యంగా ఉంటానంటే, నేను నేలకపోయేది నెత్తికి రాసుకునే మనిషిని కాదు. క్లారిటీ లేనప్పుడు, నిజంగా తప్పు అయినప్పుడు, నిజంగా మోసం అయినప్పుడు నేను ఎప్పుడు ఎవరికి సపోర్టు చెయ్యను. ఒకవేళ నేను సపోర్ట్ చేశాను అంటే మీరు గుడ్డిగా రాసి పెట్టుకోండి, అక్కడ న్యాయం ఉంటేనే నేను సపోర్ట్ చేస్తాను. అన్నీ పరిశీలించిన పెమ్మట, అన్నీ చూసిన పెమ్మట, అన్నీ ఆలోచించిన పెమ్మట. లేకపోతే నేను అసలు ముందుకెళ్ళను. ఎందుకంటే దేవుడు ఊరుకోడు. రేపొద్దున్న దేవుడు నన్ను లెక్క అడుగుతాడు. కాబట్టి ఇక్కడ అంటాడు, నీవు దొంగను చూసినప్పుడు వానితో ఏకీభవించదవు, వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసేదవు, కీడు చేయవలన నోరు తెరుచుచున్నావు. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినై ఉంటిని, అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవనుకొంటివి. ఏమనుకున్నాడట? దేవుడు కూడా నాకులాంటోడే అనుకున్నాడట. దేవుడు కూడా నాకులాంటోడే, నీ వంటి వాడనని నీవనుకొంటివి, అందుకు అయితే నేను నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దిస్తా. ఎప్పుడు గద్దిస్తా ప్రభా? నువ్వు వస్తావు కదా నాయన నా దగ్గరికి, రాకుండా ఉంటావా? ఎక్కడ తిరిగినా ఎక్కడికి రావాలి నువ్వు చెప్పు? నా దగ్గరికే రావాలిగా. కాబట్టి చేసేవన్నీ చేసేసుకో, ఏదో రోజు నా దగ్గరకు వస్తావుగా, అప్పుడు ఇక్కడ ఉంటుంది నీకు బాజా భజంత్రీలు. ఆ రోజు తప్పించుకోగలవా చెప్పండి? నువ్వు కోర్టు నుంచి తప్పించుకోవచ్చు అబద్ధ సాక్ష్యాలు సృష్టించి. ఈ రోజుల్లో చాలా ఈజీ అయిపోయింది కోర్టులో అబద్ధ సాక్ష్యాలు. ఒకటి కాదు, రెండు కాదు, నోరు తెరిస్తే అబద్ధాలు కోర్టుల్లో. చాలామంది చెప్తారు కోర్టులో న్యాయం జరగదనేనట. ఆవిడెవరట? న్యాయదేవత కళ్ళకి ఏం కట్టేశారట? కాంతలు కట్టేశారట. అలాగంటారు కొంతమంది. అంటే దాని అర్థం ఏంటంటే, ఇదిగో ఈ గ్రంథం మీద ప్రమాణం చేసి గ్రంథం బాధపడిపోతుంటుంది లోపల. నిజంగా గ్రంథానికి నోరిస్తే దరిద్రుడా నామే చేయి అంటది. గ్రంథానికి నోరు లేదు కాబట్టి ఇదిగో ఈ గ్రంథం మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతాను, ఏమి చెప్పను, అబద్ధము చెప్పను. కానీ చెప్పేవన్నీ అబద్ధాలే, నోరు తెరిస్తేనే అబద్ధాలే. కాబట్టి కోర్టులో గెలవాలంటేనట అబద్ధం సరిపోద్దట, కానీ దేవుని దగ్గరికి గెలవాలంటే నిజమే కావాలట. గుర్తుపెట్టుకో. నువ్వు కోర్టులోనో లోకంలోనో గెలవాలంటే అబద్ధాలు సరిపోతాయి చాలా సందర్భాల్లో. కానీ దేవుడి దగ్గరికి గెలవాలంటే ఏం కావాలి? నిజం కావాలి, సత్యం కావాలి. చెప్పండి ప్రియమైన దేవుని, మనం ఎవరి దగ్గరికి గెలుద్దాం కదా? అప్పుడు ఆయన అంటాడు, వీటన్నిటినీ నీ కన్నుల ఎదుట ఈ సంగతులు నేను వరుసగా ఉంచి నిన్ను గద్దిస్తాను. ఇప్పుడు దావీదుకి తీర్పు ఉంటుందా? ఉంటుందా? ఓ దావీదు, ఇదిగో స్క్రీను, నువ్వు బత్షెబాతో ఇలా వ్యభిచరించావు, ఉరియాని ఇలా చంపించావు, చూసావా, ఎందుకు ఇలా చేసావు అని అడుగుతాడు. ఇంకా ఎందుకు అడగడో చెప్పనా? స్క్రీన్ వేసేదాకా తెచ్చుకోలేదు ఆయన.
స్క్రీన్ వేసేదాకా తెచ్చుకోలేదు ఆయన. ఏమన్నాడు? అయ్యా నేను పాపినయ్యా, బత్షెబాతో తప్పు చేసింది నేనేనయ్యా, ఊరియాని అన్యాయంగా చంపింది నేనేం చేయాలో చెప్పు బాబయ్య, జరిగిపోయిన తప్పు జరిగిపోయింది, చేశాను, నేనే చేశాను, నన్ను క్షమించు బాబయ్య అని ప్రాధేయపడి ఏడ్చాడు, కన్నీరు గార్చాడు. అందరికీ చెప్పేసుకున్నాడు ఓపెన్గా, బాబు నేను తప్పు చేసేసాను బాబు, జరిగిపోయింది. ఇంకా అందరికీ చెప్పేసిన తర్వాత ఇంకా అందరి ముందు పంచాయతీ ఏం పెడతాడు దేవుడు? అయిపోయింది అక్కడితో, అది క్లోజ్. కేసు ఏమైంది? క్లోజ్. ఒకవేళ దావీదు ఈ నాతాన్ని చంపేయండి, శిక్ష విధించండి, ఇదంతా అన్యాయం, బత్షెబ ఎవరో కూడా నాకు తెలీదు, నేను నీతిమంతుణ్ణి, అయిపోయింది. జనం నమ్ముతారు నమ్మరా? ఎందుకు నమ్మరని? దావీదంటే ముందే నమ్ముతారు, ఎందుకంటే దేవుడు మాటలు చెప్పేవాడు కాబట్టి. పైగా రాజు, నమ్ముతారు నమ్మరా? అమ్మ మీ కామెంట్లన్నీ ఎవరికి అనుకూలంగా పెడతారు? దావీదుకి పెడతారా, ఊరియాకి పెడతారా? చెప్పండి. మీరు కామెంట్ చేస్తే ఆ కేసు విషయంలో యూట్యూబ్లో కానీ వీడియో పెడితే దావీదు గారికి అనుకూలంగా పెడతారా కామెంట్లు, ఊరియాకి అనుకూలంగా పెడతారా? దావీదుకే పెడతారు. ఎందుకంటే ఊరియా సరిగ్గా యుద్ధం చేయడం చేతగా చచ్చిపోడు అంటారు మీరు. సరిగ్గా యుద్ధం చేయడం చేతగానే తీసుకొచ్చి మా దావీదు గారి అకౌంట్లో వేస్తారా మీరు అంటారు మీరు. దావీదుకి కూడా అది బలంగా ఉంటుంది. అమ్మయ్యా బాగానే ఉంది, ఏదో కథ ఇలా నడిపెత్తే సరిపోద్ది అనుకుంటాడు. కొంతమంది దొంగలు ఇప్పుడు ఏదో దున్నపోతూ దెబ్బలాడుకున్నట లేకతోట మీద పడ్డాయట. అలాగా వాళ్ళు కొట్టు తెచ్చి నా మీద పడుతున్నారు వచ్చి, నాకు సంబంధం లేదురా నాయన అన్నా కూడా లేదు నీకే సంబంధం, నేనేం చేశాను రా దౌర్భాగ్యులారా చెప్పండి ముందంటే అవన్నీ చెప్పం, కానీ నీదే మొత్తం. నాది ఏంటి చెప్పండి, చెప్పండి, అది చెప్పండి, నాది ఏంటి, నేను ఏం చేశాను చెప్పండి అంటే నాకెంతవరకు తెలీదు. సాయం చేయడం తప్ప ఇంక మిగిలినవేవి నాకు తెలియదురా నాయన, సాయం అయితే చేస్తున్నాను నేను, అంతకు మించి నాకేం తెలీదు, నేనేం చేశాను చెప్పండి రా అంటే లేదు, అదేదో సినిమాలో హీరోలాగా మొత్తం మీరే చేశారు నాన్నగారు అంటున్నాడు. నేనేం చేశాను రా బాబు, నేనేం చేయలేదురా బాబు అంటే లేదు మొత్తం మీరే. సో అలా ఉంటాయి మనుషుల విధానాలు. అందుకే ఇవన్నీ, ఈ చెత్త అంతా తొలగిపోవాలంటే నీ కన్నులు ఎదుటి ఈ సంగతులు నేను వరుసగా ఉంచి నేనేం చేస్తాను? గద్దిస్తాను. ఆ పరిస్థితి తెచ్చుకోకూడదంటే ఇప్పుడే గుర్తుపెట్టుకోండి, మానసిక కాలుష్యాన్ని మీ హృదయాలలో నుండి ఏం చేయండి? తీసేయండి. ఇప్పుడు ఒక మాట చెప్తాను మీకు, ది బెస్ట్ అనే మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం కన్నులు మూసుకుని మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు మన హృదయం మన మీద దోషారోపణ చేయకూడదు. ఏమైనా సరే, అది ఏ పాయింట్, ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూ, ఎనీ కైండ్ ఆఫ్ పాయింట్. ఇప్పుడు నా దగ్గరకు వచ్చి గుండెల మీద చేసుకుని చెప్పాను అనుకో, గుండెల మీద చేసుకుని నేను నోటితో ఒకటి చెప్పి మనసు ఒకటి అనుకోవడం కాదు. గుండెల మీద చేసుకుని ప్రభువా నీ తట్టు చూస్తున్నాను, కళ్ళు మూసుకున్నాను, ప్రార్థన చేస్తున్నాను, నా మనసు నా మీద ఏ విధమైన దోషారోపణ చేయట్లేదు ప్రభువా, నేను చాలా ఆనందంగా ఉన్నాను ప్రభువా, ఐఎమ్ హ్యాపీ. ఇది నీకు ఈ క్షణంలో నీకు అలాగ అనిపిస్తే యు ఆర్ ద బెస్ట్, రాసి పెట్టుకో అంతే. అలా ఉండాలి ఎప్పుడు నీ మైండ్, ప్రశాంతంగా ఉండాలి నీ మైండ్. ప్రభువా నా వరకు నేను ఎవరికి అన్యాయం చేయట్లేదు, నీకు ఏ అన్యాయం చేయట్లేదు, నీతిగానే ఉన్నాను, నా వరకు నేను యథార్థంగా కొనసాగుతున్నాను, తెలిసి ఏ తప్పు చేయట్లేదు, తెలియకుండా ఏమైనా చేస్తే మాత్రం నన్ను క్షమించు తండ్రి. నేను నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాను, నా జీవితం నీ చేతిలో ఎప్పుడో పెట్టేశాను, నీకు ఎలా కావాలనుకుంటే అలా నడిపించు, నీకు ఎలా కావాలంటే అలా నడిపించు. నా ఆధారం నీవే, నా ఆశ్రయం నీవే, నువ్వు తప్ప నాకెవరున్నారు ప్రభువా? దావీదు గారు మంచి మాట, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారన్నాడు. ఆ మాటకి చాలు. ఇంకా నీ కొడుకు నీ దగ్గరకు వచ్చి నువ్వు తప్ప నాకు ఎవరున్నారు మమ్మీ అన్నాడు అనుకో, గుండె పగిలిపోద్ది, నీకు ఏడి చేస్తా పట్టుకొని అన్నా కదా చెప్పు, అంతేనా? నీ కూతురు నీ దగ్గరికి వచ్చి, నీ కొడుకు నీ దగ్గరికి వచ్చి నేను గట్టిగా పట్టుకుని నేను ఎవరితో చెప్పుకుంటానమ్మా, నువ్వు తప్ప నాకు ఎవరున్నారమ్మా, నాన్న నువ్వు తప్ప నాకు ఎవరున్నారు నాన్న, నీతో కాకపోతే ఎవరితో చెప్పుకుంటాను నాన్న అన్నారు అనుకోండి, మనం తట్టుకోగలమా? బాధ్యత గల తల్లిదండ్రులు ఎవరు తట్టుకోలేరు. గట్టిగా పట్టేసుకుని అరే నాయన నీ కోసం ప్రాణం ఇవ్వడానికి కూడా నేనున్నాను రా, నువ్వు భయపడకు, నేనున్నాను తల్లి నువ్వు భయపడకు, నీ కోసం ప్రాణం ఇవ్వడానికి కూడా వెనకండి అంటారు. ఎవరో బాధ్యత గల తల్లిదండ్రులు. బాధ్యత లేని తల్లిదండ్రులు అయితే చచ్చిపోద్ది, 5 రోజులు పోద్ది అంటారు. వాళ్ళ బాధ్యత లేని వాళ్ళు కాబట్టి.
కానీ బాధ్యత కలిగిన వాళ్ళు ఎప్పుడు కడుపులో పెట్టుకుంటారు తప్ప ఎప్పుడు అలా అనరు. దేవుడు అంతకంటే ప్రేమ కలిగిన వాడు, నిన్ను విడువడు ఎడబాయడు. అందుకే వాక్యాన్ని నీతో కలిపేసుకో. 2 విషయాలు గుర్తుపెట్టుకో. ఒకటి, ఇచ్చాడు కదా అని మిషన్ పాడు చేసుకోకు. రోజు చెప్తున్నాను, మిషన్ పాడు చేసుకుని ఇష్టం వచ్చినట్టు శరీరాన్ని పాడు చేసుకుని అడ్డమైన గడ్డలు తినేసి ఆరోగ్యం పాడైపోయాక వచ్చి నా ఆరోగ్యం పాడైపోయింది బాబోయ్ అనుకో. మితంగా ఉండు, జాగ్రత్తగా ఉండు. ఏది తినాలో అదే తిను, ఎంత తినాలో అంతే తిను. శరీరానికి ఏం చేయాలో అది చెయ్యి, కాపాడుకో నీట్గా శరీరాన్ని. ఇప్పుడు రోజు నూనె రాసో లేకపోతే షాంపూ పెట్టో తలస్నానం చేసో దువ్వుతుండబట్టేనా మీ తలలు అలా ఉన్నాయి? ఓ 4 రోజులు పట్టించుకోకుండా ఉండండి, ఎలా ఉంటుంది? తలస్నానం చేయకండి, దువ్వకండి, నూనె పెట్టకండి, ఏం చేయకండి, అలా వదిలేయండి అంతే. 4 రోజుల తర్వాత చూసుకోండి, 2 నెలల తర్వాత ఎలా ఉంటుంది. రోడ్డు మీద చూడండి, అప్పుడప్పుడు కనపడుతుంటారు ఉంగరాలు తిరిగిపోయి ఇంకా అది దువ్వడానికి దువ్వెన కూడా దూరదు, అందులోకి గుజ్జు కింద అయిపోయి ఉంటుంది. ఇలాగ మొత్తం దగ్గరకు వచ్చేసి దాన్ని ఇంకొకటే ఏం చేయాలి, గీసేయాలి మొత్తం గుండు. ఆ లోపల పురుగులు ఉంటాయి, పేలు ఉంటాయి, చెత్త ఉంటుంది, చుండ్రు ఉంటుంది, చాలా అసహ్యంగా ఉంటుంది. దగ్గరికి వెళ్తేనే గుప్పుమని కొట్టేస్తుంటుంది వాసన. అంతేనా? నేను చెప్పింది రైటా రాంగా? రైటే. 1 నెల రోజులు స్నానం మానేయండి ఎండాకాలంలో. వేసిన చెత్త ఇప్పకుండా 4 రోజులు అలాగ ఉంచండి. స్నానం మానేసి అదే చెత్త ఉండిపోండి 4 రోజులు. ఎవరన్నా దగ్గర రానిస్తారట మిమ్మల్ని. ఆ 4 రోజుల తర్వాత పెళ్ళికి వెళ్ళండి. దగ్గర రానిస్తారు ఎవరైనా, ఏమంటారు? అత్తయ్య గారు అవతలకు పోండి అంటారు గౌరవంగా, లేకపోతే అన్నయ్య అవతలకు పో అంటారు, చాలా గౌరవంగా చెప్తారు. ఇక్కడ ఎలక్చచ్చిన వాసన వస్తుంది, దయచేసి వెళ్ళిపో బాబు అంటారు. పక్క పోయి ఓ అంటుంటారు అనమాట. నేను చూసి ఎందుకు 4 రోజుల నుంచి అదే ప్యాంటు అదే చొక్కాతో స్నానం జ్ఞానం ఏమీ లేకుండా చక్కగా ఎండలో తిరిగేసి వచ్చేసామన్నమాట. అంటే శుభ్రత ఎంత ఇంపార్టెంటో మనకు అర్థమైనప్పుడు శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి, మనసును కూడా ఎలా ఉంచుకోవాలి? శుభ్రంగా ఉంచుకోవాలి. నీ మనసును కడిగేది దేవుని వాక్యం కనుక బ్రతుకును మార్చుకోండి. ఏదైనా ఉంటే దేవుని సన్నిధిలో వదిలేయండి. ప్రభు ఇదిగో ఈ రోజుతో ఈ విషయాన్ని వదిలేస్తున్నాను, నా మనసు ప్రశాంతంగా ఉంది, ఐఎమ్ హ్యాపీ విత్ యూ, ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ విత్ యూ అనే మానసిక సంతృప్తి ఉండాలి మన జీవితాల్లో, మానసిక ఆనందం ఉండాలి. ఇవి రావాలి అంటే వాక్యంతో పరివర్తన చెందినప్పుడే మన బ్రతుకుల్లోకి అవి వస్తాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకే నేను శరీరమందు నిలిచి ఉండుట మిమ్మును బట్టి మరీ అవసరమై ఉన్నది. అలాంటి పరివర్తన చెందినవాడు మనల్ని కూడా ఎక్కడికి నడిపిస్తాడు? పరివర్తనలోనికి నడిపిస్తాడు. మీరు నాకు 1 గంట సమయాన్ని ఇచ్చారు, నేను మీకు జీవితానికి ఉపయోగపడే అద్భుతమైన మాటలు ఇచ్చాను. ఈ గంటలో మీ 1 గంట సమయాన్ని నేను పాడు చేయలేదు. ఒకవేళ మీ 1 గంట సమయాన్ని నేను పాడు చేస్తే నేను ఎవరికి లెక్క చెప్పాలి? దేవుడికి లెక్క చెప్పాలి. ఈ 1 గంట విన్న తర్వాత లేదా 1 గంటన్నర విన్న తర్వాత మీరు లేచి నిలబడి ప్రార్థన చేసేటప్పుడు, తండ్రి నీ దాసుని ద్వారా మాకు ఏం చెప్పించావు, మాకు ఉపయోగపడేవా అతనికి ఉపయోగపడేవా అంటే అతని హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, జీవ నదులు బయలుదేరును అన్న మాట ఇదిగో ఖచ్చితంగా 100% ఇక్కడ నెరవేరింది. ఇలా ఏ సంఘంలో అయితే నెరవేరుతుందో ఆ సంఘం ధన్యమైనది. కానీ కొన్ని చోట్ల కల్పనా కథలు, కట్టు కథలు, మా ఆవిడ కొత్తిమీర చట్నీ చేసింది, నేనేమో ఇడ్లీ పోపెట్టానంటే అది ఎందుకు మనకి? దానివల్ల ఉపయోగం లేదు. ఈరోజు కొన్ని వీడియోలు చూస్తుంటే ప్రముఖ దైవజనులు అని చెప్పుకుని బిర్యానీ ఎలా చేయాలట, మాది తెలదెట్టి బిర్యానీ ఎలా చేయాలో దేవుని సేవకుడు చెప్పాలా? పొరోటాలు ఎలా చేయాలి, ఇది ఎక్కడ కూడా నాయన? ఏందిదంతా మనకి ఈ కర్మ? కల్పనా కథలు అనుకుంటే ఇంకా దాటిపోయారు మొత్తానికి. బోల్డ్ అని ఉన్నాయి యూట్యూబ్లో, మీ ఇంటి వంట, మా ఇంటి వంట, వాళ్ళ వంట, ఏళ్ళ వంట అని అవి సరిపోతే మాకు బిర్యానీ ఎలా చేయాలో. మళ్ళీ నేను వచ్చి ఇప్పుడు విజయ్ ప్రసాద్ రెడ్డి స్పెషల్ బిర్యానీ అంటే ఏమైనా బాగుందిటది? అవసరం అది మనకి? అలా ఉన్నాయి ఈరోజు సంఘాలు. అది వద్దు మనకి. మీరు నాకు 1 గంట సమయం ఇచ్చారంటే అంటే దీని అర్థం ఏంటి చెప్పనా? ఒక పాత్ర పట్టుకుని వెళ్ళాం మనం సంఘానికి, ఈ పాత్ర ఖాళీది. పాత్ర పట్టుకెళ్ళినప్పుడు మన జీవితానికి ఉపయోగపడే సారాన్ని అందులో పోసి తిరిగి మళ్ళీ వెనక్కి
పంపించాలి. ఇప్పుడు ఇంటికి పోయేటప్పుడు ఆ మనిషి అది లోపల నింపుకొని ఆ ఆలోచనలు అలా వృద్ధి పొందుతూ చిలవలు పలవలుగా, అందుకే నేను ఎప్పుడు 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా ఫలింపజేయునుగాక అని ప్రార్థిస్తాను. ఎందుకు అనుకుంటున్నారు? నీ నేల మంచిదైనప్పుడు నేను వేసే విత్తనం ఇంకా మంచిది. నీ నేల మంచిది కానప్పుడు నేను వేసే విత్తనం ఎంత మంచిదైనా నీ నేలలో అది ఫలించదు. అందుకే మంచి నేలను పడిన విత్తనము అన్నాడు మన ప్రభువు. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు బాగుండాలని కోరుకునే దేవుని సేవకుని నేను ఎప్పుడు సంఘాన్ని పాడు చేసే విధంగా మీ సమయాన్ని నేను ఎప్పుడు దుర్వినియోగం చేయను. మీ సమయం మీకు ఉపయోగపడాలి, మీ సమయం మిమ్మల్ని బలపరచాలి. ఈ సమయం మీరు నాకు ఇచ్చారు అంటే దాని అర్థం నా దేవుడు నా దగ్గరికి మిమ్మల్ని పంపించి, నాయన ఇదిగో ఈ సమయాన్ని నీ చేతుల్లో పెడతాను, మరి ఏం చేస్తావో చెయ్యి అన్నప్పుడు, తండ్రి నువ్వు వింటున్నావు కనుక వాళ్ళకు ఉపయోగపడే ప్రతి మాట నేను వాళ్ళ హృదయాల్లోనికి పంపిస్తాను. అది విన్న తర్వాత అది ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండైన ఫలాన్ని తీసుకొస్తే దానికి మించిన సంతోషం, దానికి మించిన ఆనందం మరొకటి లేదు. అందుకే పౌలు అన్నాడు, నేను శరీరమును బట్టి మీ మధ్య నిలిచి ఉండుట మరీ అవసరం. ఇప్పుడు నేను చచ్చిపోకూడదు. ఒకవేళ ఇప్పుడు నేను చచ్చిపోతే నాలో ఉన్న జీవజల నదులు మీ హృదయాలలోనికి ప్రవహించటం ఏమైపోతాయి? ఆగిపోతాయి. కనుక నా శరీరాన్ని కూడా నేను ఏం చేయాలి? జాగ్రత్తగా కాపాడుకోవాలి. నా శరీరం బాగుండాలి, నా ఆరోగ్యం బాగుండాలి. అప్పుడు మీకు నేను వాక్యాన్ని పంచగలను, మిమ్మల్ని నిలబెట్టగలను, మిమ్మల్ని బాగు చేయగలను. చాలామంది సాక్ష్యం ఇస్తూ ఉంటారు, అన్నయ్య మీరు లేకపోతే మేము ఏమైపోదుమో అన్నయ్య, అక్కడ ఎప్పుడో చచ్చిపోవాలని, అప్పుడు ఎప్పుడో నాశనం అయిపోవాలి. మొన్న ఒక పెళ్ళికి వెళ్తే ఇంట్లో వాళ్ళు అందరూ పట్టుకుని ఏడ్చేస్తున్నారు. నేను ఆశ్చర్యపోయాను, ఏంటి వీళ్ళు ఎవరో కూడా నాకు తెలియదని. కానీ వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్లు చూస్తుంటే వాళ్ళు ఏడ్చేస్తున్నారు. వాళ్ళు ఇలా పట్టుకొని చేతులు పట్టుకుని ఏడ్చేస్తున్నారు, అక్క చెల్లెమ్మలు. నిజమన్నయ్య, మీ వాక్యం వినే మేము ఇలా నిలబడ్డాం, మీ వాక్యం వినే మా బ్రతుకులు కట్టుకున్నాం, మీ వాక్యం వినే దేవునిలో వర్ధిల్లాం, మీ వాక్యం వినే మా జీవితాన్ని బలపరుచుకున్నాం, స్థిరపరుచుకున్నాం. ఈరోజు మేము మా పిల్లలు ఆనందంగా ఉన్నామంటే దానికి కారణం మీరు ప్రకటించిన సత్యవాక్యం అన్నప్పుడు, చాలు ప్రభు నా జీవితానికి నువ్వు నన్ను ఎందుకు ఉంచావు ఈ భూమి మీద, అలా నువ్వు నన్ను ఉంచిన కారణం ఇది, అందుకే నా జన్మధన్యమైంది అని అనుకున్నాను. మానసికంగా చాలా ఆనందపడుతూ ఇంటికి వచ్చాను నేను. కాబట్టి ప్రియమైన దేవుని సంఘమా, విలువైన సమయం విన్నారు, విత్తబడింది, దాన్ని జీర్ణించుకోండి. ఆ సంతోషం మీ బ్రతుకుల్లో ఎప్పుడు చూడాలి నేను. ప్రతి కుటుంబంలో ఏముండాలి? ఆనందించుడి, మరలా చెప్పుదును, ఎల్లప్పుడూ ఆనందించుడి. అలా ఆనందించాలంటే సంతృప్తి కలిగిన జీవితం ఉండాలి. ఏదో లేదన్న ఏడుపు మన ఎవ్వరికీ వద్దు. మనకి ప్రస్తుతానికి ఉన్నదేదో చాలు. ఇంకేదైనా ఇవ్వాలనుకుంటే ఆయనే ఇస్తాడు. యెహోవా ఇస్తాడు, యెహోవాయే తీసుకుంటాడు. ఆ విశ్వాసం ఉండాలి మనకి. ఇస్తాడు, ఇవ్వాలనుకుంటే ఆయన ఇస్తాడు. నీకు ఏం తీసేయడు. నీకు ఏది ఇవ్వాలో ఆయనే ఇవ్వగలడు. నీ దగ్గర నుంచి ఏది తీసేయాలన్న ఆయనే తీసేయగలడు. కాబట్టి నాకు ఇచ్చింది చాలు ప్రభువా అనే మనసు ఎప్పుడైతే మనకు ఉంటుందో, నీ మంచితనం మీద ఇంకా ఇవ్వాలనుకుంటే ఇస్తాడు. సొలొమోను నాకు జ్ఞానం ఈ ప్రభువా అన్నాడట. ఏం కావాలో కోరుకో అంటే, నీ ప్రజల్ని పరిపాలించడానికి నాకు జ్ఞానం తక్కువైపోయింది, జ్ఞానం ఈ ప్రభువా అంటే, ఆయన అన్నాడట, నువ్వు వెండినైనను బంగారమునైనను రాజ్యములనైనను శత్రువుల ప్రాణమునైనను అడుగక జ్ఞానం అడిగావు కాబట్టి నువ్వు నీకు ఇవ్వాలనుకుంటే జ్ఞానంతో పాటు బోనస్ కూడా ఇస్తున్నాను రా తీసుకొని ఆయన అన్నాడట. ఏమిచ్చాడు బోనస్? ఆ వెండి, ఆ బంగారం, అది ఏంగా అన్నీ ఇస్తాను నీకు. ఎందుకు? నువ్వు జ్ఞానం ఒక్కటే, యథార్థం. సో నీ యథార్థత నాకు నచ్చింది కాబట్టి ఇవి కూడా ఇస్తాను, తీసుకో అన్నాడట ఆయన. కాబట్టి ఆయన ఇవ్వాలనుకుంటే ఏదైనా ఇస్తాడు. సంతృప్తి కలిగి ఉన్నప్పుడు చాలు ప్రభు నా జీవితం ఎంత బాగుందో అనుకుంటే దాన్ని మించిన ఆనందం ప్రపంచంలో మరోటి లేదు. కాబట్టి 2 కాలుష్యాలు, ఒకటి మానసిక కాలుష్యం, రెండోది భౌతిక కాలుష్యం, మూడోది అత్యంత ప్రమాదకరమైనది నిర్లక్ష్యం. ఈ 3 విడిచిపెట్టండి జాగ్రత్తగా. మొదటి 2 మన చేతుల్లో ఉన్నాయి, మూడోది కూడా మన చేతుల్లోనే ఉంది. కాకపోతే అది వాక్యాన్ని బట్టి జరుగుద్ది. అర్థమైందా? ఏది పడితే తినేయకండి. అది తినొచ్చా తినకూడదా ఆలోచించండి. అది తినటం వల్ల మంచిగా చెడు ఆలోచించండి. ఆలోచించి అప్పుడు నిర్ణయాలు తీసుకోండి. అర్థమైందా? రోజు శరీరాన్ని పాడు చేసేసుకుని నా ఆరోగ్యం పాడైపోయింది బాబోయ్ అంటే తిరిగి రాదు, అది రాదు. ఒకసారి పోతే రావడం చాలా కష్టం. సో అది ఆత్మీయ ఆరోగ్యమైన భౌతిక ఆరోగ్యమైన
రెండూ మనం కాపాడుకోవాలి. మీరు కాపాడుకుంటారని నేను బలంగా నమ్ముతూ ఈ మాటలు మీ అందరి జీవితాల్లో అభివృద్ధి పదవులకు నడిపించేంతగా మీలో ఆశీర్వదించబడతాయని విత్తబడిన ఈ వాక్యం అలా ఉండిపోకుండా 30 60 100 మీలో మీ హృదయం అనే మంచి నేలలో ఫలిస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా కన్న తండ్రి, సర్వకృపానిధి, ఇప్పటివరకు విలువైన మీ మాటలతో మీ పిల్లల హృదయాలు, మా అందరి హృదయాలు తృప్తిపరిచినందుకు స్తోత్రం తండ్రి. బిడ్డలను బలపరచండి, మీ కృపలో భద్రపరచండి, జ్ఞానం ఇవ్వండి, వివేకం ఇవ్వండి, మీ సన్నిధాన వర్తనులుగా నిలువబెట్టండి, మీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయండి. ఎల్లప్పుడూ యోగ్యమైన ప్రవర్తన కలిగి నమ్మకస్తులుగా, యథార్థవంతులుగా, మీ చిత్తాన్ని నెరవేర్చే పిల్లలుగా నేను, మా సంఘము, ఎవరైతే ప్రభా దూర ప్రాంతాల్లో ఉండి వాక్యాన్ని ఇప్పటివరకు వీక్షించారో వారు ప్రతి ఒక్కరూ ఉండినట్లు, మీ సత్య స్థాపన యందు, సత్య ప్రవర్తన యందు ఎవరైతే వర్ధిల్లుతున్నారో ప్రతి కుటుంబము ఉండునట్లు సహాయం చేయండి. కేవలం మీ వాక్యం వినాలన్న తపనతో, తాపత్రయంతో ఇంత దూరం వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. వీరి కొరకు, వీరి యొక్క క్షేమం కొరకు ప్రార్థిస్తున్న వారందరికీ సహాయం దయచేయండి. అలాగే ప్రభా, ఇక్కడికి వస్తున్నటువంటి దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి బిడ్డలకు ఎవరైతే భోజనాలు సిద్ధపరుస్తున్నారో వారిని, వారి కుటుంబాలని, దానికి సహకరిస్తున్న ప్రతి వారం సహకరిస్తున్న బిడ్డల కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని ప్రభా, మమ్మల్ని అందరినీ మీ చిత్తం యొక్క సంపూర్ణతలోనికి నడిపించి మీ సేవార్థమై బలంగా వాడుకోమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తూ మరలా మేమందరం కలుసుకొని ఈ విలువైన అక్షయాహారాన్ని కడుపు నిండా, హృదయం నిండా తినే పర్యంతం కూడా ప్రతి కుటుంబాన్ని మీ యొక్క చల్లని నీడలో, మీ రెక్కల నీడలో భద్రపరిచి ఆశ్రయం కల్పించమని, దుష్టుడు ఏ విధంగా మీ బిడ్డలను శోధించకుండా కాపాడమని ఘనత, మహిమ, ప్రభావములు మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.